దేవునికి మహిమ వచ్చునుగాక. అందరూ ఎప్పుడు మళ్ళీ చెప్పండి. ధర్మశాస్త్రము కేవలము ఒక ఛాయ మాత్రమే, నిజస్వరూపం కాదు. అది ద్రాక్ష తోట అనగా ఏందో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందరూ చెప్పండి, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, మీరందరూ కూడా తీగలని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్రాక్ష తోటకు మాదిరిగా ఉన్నాడు. మరి నాబోతు అనగా దేవుని యొక్క వాక్యం. అందరు చెప్పండి, నాబోతు అనగా వాక్యము. ఆహాబ్ అనగా నులివెచ్చని క్రైస్తవుడు. యెజబేల్ అనగా మహావేశ్య సంఘము. ఈ రాజుల గ్రంథములో నీడలో ఉన్న ఈ విషయాలన్నింటిలో కూడా మొట్టమొదటి యొక్క క్యారెక్టర్ ఏంటంటే యెజబేల్. యెజబేల్ గురించి బైబిల్ మొత్తం కూడా చాలా చక్కగా చెప్తుంది. యెజబేల్ అనగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆమె ఎర్రటి మృగం మీద కూర్చున్నది. ఆమె 10 తలకాయలు 7 కొమ్ములు కలిగిన ఒక క్రూరమైన మృగం మీద కూర్చున్నది. కాబట్టి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొత్తం కూడా అది ఒక ఆర్సియం మతశాఖ. ఈ మతశాఖ ఏందంటే త్రిత్వ సిద్ధాంతముతో కట్టబడినది, త్రిత్వ సిద్ధాంతంతో ప్రపంచాన్ని ఏలుతున్నది. ఆమె ఒక మహావేశ్యగా ఉన్నది. ధూమ్రవర్ణ రక్తము కలిగిన రంగు కలిగిన స్త్రీ. ఏందయ్యా అంటే అది ఒక సంఘం. హల్లెలూయా. యెజబేల్ అనేది ఒక సంఘానికి సాదృశ్యం ప్రియులారా. ఇప్పుడు యెజబేలు అనే సంఘం ఏం చేస్తుందంటే వాక్యము కలిగిన దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించడానికి అది ప్రయత్నం చేస్తున్నది. నాబోతుకి ఒకే ఒక అరెకరం ఉన్నది. వీడంటున్నాడు ఆహాబ్ అనే నులివెచ్చటి క్రైస్తవుడు. ఆహాబ్ అనగా లవోదికేయ సంఘం. లవోదికేయ సంఘం ఎలా ఉందంటే ఉంటే వెచ్చగైనా ఉండు లేదా నులివెచ్చగా. ఈ లవోదికేయ సంఘం ఎలా ఉందంటే నులివెచ్చగా ఉంది. నులివెచ్చగా కాదు, ఇంకా చెప్పాలంటే గ్రుడ్డితనంతో ఉన్నది. గ్రుడ్డితనంతో కాదు, ఇంకా దిక్కుమాలిన స్థితిలో ఉన్నది. ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలి. వీడంటాడు అహాబ్ అంటాడు, నా 1,00,000 మంది సంఘం నీకు ఇస్తాను, నువ్వు గనక ఈ వర్తమానం వదిలేస్తే, ఈ వర్తమాన పుస్తకాలు వదిలేస్తే, ఈ వర్తమానమును గనక నువ్వు నాకు సంబంధం లేదని కనుక నువ్వు అమ్ముకుంటే నేను నీకు దీనికి ప్రతిగా 1,00,000 మంది కలిగిన ఆ పొలాన్ని నేను నీకు ఇస్తాను. సాతాను పెట్టే ఆఫర్ చూడండి. ఒకసారి అబ్రహాము దగ్గరికి సొదొమ రాజు వచ్చాడు. అబ్రహాం ఏం చేశాడంటే 18వ అధ్యాయంలో యేసుక్రీస్తుని కలుసుకున్నాడు. 14వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళాడు అబ్రహాం. లోతు సంతానం అంతా కూడా పట్టబడింది. అబ్రహాం యొక్క భార్యలు పట్టబడ్డారు. అబ్రహాం ఏం చేశాడమ్మా? 318 మంది అలవర్చబడిన యుద్ధ వీరులను తీసుకెళ్ళాడు. ఆ యుద్ధ వీరులందరినీ తీసుకెళ్ళి ఏం చేశాడో తెలుసా? యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? యుద్ధములో పోగొట్టుకున్నవన్నీ అబ్రహాం సంపాదించాడు. కొల్లగొట్టబడిన సొమ్మంతా కూడా అబ్రహాం తెచ్చుకున్నాడు. అప్పుడు సొదొమ రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఈ 318 మంది మనుషులను నాకు ఇచ్చి ఈ వెండి బంగారాలన్నీ కూడా నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఈ అబ్రహాము ఎక్కడ కూడా అమ్ముడుపోయే వ్యక్తి కాదు. ఈరోజు మతశాఖలు ఏం చేస్తున్నాయంటే జీతాలు ఇచ్చి, ఈరోజు మతశాఖలు ఏం చేస్తున్నాయంటే నిజమైన దేవుని బిడ్డల్ని కొనటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజమైన ఆ దేవుని బిడ్డలు ఎక్కడ కూడా అమ్ముడుపోరు అంటున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ఎక్కడ కూడా నూలుపోగు అబ్రహాము తీసుకోకుండా ఉండునుగాక. నేను ఎక్కడ కూడా మనుషులను నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పుడు నాబోతుని ఏమంటున్నాడు? నాకు కూర తోటకు అమ్మురా బాబు, నీకు కావాలంటే దీని ప్లేస్లో వేరే మంచి పొలం ఇస్తా. ఏమన్నా ఒప్పుకోవచ్చు కదా? ఒప్పుకోవచ్చు కదా. మనలాంటి వాళ్ళు అయితే కనుక అబ్బాయి నీ అరెకరం నాకు ఇస్తే 10 ఎకరాలు కలిగిన ఆ వేరే తోట నీకు ఇస్తానంటే మనం సంతోషంగా ఇస్తాం. ఎందుకు? భౌతికంగా అయితే ఇది బాగానే ఉంటుంది. దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే ఇది నా పిత్రార్జితం, ఇది నా స్వాస్థ్యం, ఈ భూమి. దీన్ని ఇవ్వడానికి ఎంత మాత్రం వీలు పడదో నేను అసలు దీనికి ఒప్పుకోను. తద్వారా ఏమైందమ్మా? చరిత్రలో నాబోతు తన ద్రాక్ష తోట కోసము చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. నాబోతు చనిపోయినా కానీ ద్రాక్ష తోటను ఎవరు ఆక్రమించుకోలేకపోయారు. దాని యొక్క అర్థం ఏంటంటే మనం చనిపోవచ్చు ఈ దేహంలో, కానీ మనలో ఉన్న దేవుని వాక్యం ఎప్పుడు కూడా చనిపోదు.
అందరూ చెప్పండి, ఇప్పుడు బ్రతికి నా యందు విశ్వసించువాడు మరెన్నటెన్నటికీ చనిపోడు. వాక్యం బ్రతికించేది. ఈరోజు బ్రతికించే వాక్యము ప్రజలు అర్థం కావట్లా. అంతా వాక్యమే, అన్ని సంఘాలే, అందరూ పాస్టర్లే, టీవీలో వచ్చే అన్ని వాక్యాలే, యూట్యూబ్లో వచ్చే అన్ని వాక్యాలే, ఏదైనా వాక్యం అనుకుంటున్నారు. చాలా తప్పు ప్రియులారా. యెజబేలు కూడా చూడటానికి ఎట్లుందమ్మా, తెల్లని గుర్రం మీద వస్తుంది. వాడు ఎక్కడొస్తున్నాడు? 7 ముద్దల గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెలుపు గుర్రం మీద వస్తున్నాడు. తెలుపు గుర్రం మీద వస్తే అందరూ క్రీస్తు అనుకొని పొరపాటు పడ్డారు. వాడు క్రీస్తు కాదు. క్రీస్తు వలె ఉండి సంఘాన్ని మోసగిస్తున్న తెల్లని గుర్రం మీద వస్తున్న మహాక్రూరముఖమై ఉన్నాడు. తెలుపు అనగానే అందరూ ఏమనుకుంటారు? అమ్మో, తెలుపు అంటే ఎంత దేవుని శక్తి ఉంటుందో. అంతే కదమ్మా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నట్టంటే వాడు తెలుపు గుర్రం మీద వస్తున్నాడు, వాడు ఎరుపు గుర్రం మీద వస్తున్నాడు, వాడు తర్వాత ఎట్లా వస్తున్నాడు? నలుపు గుర్రం మీద. అంటే వ్యక్తి ఒకడే రంగులు మారుస్తున్నాడు. ఏం మారుస్తున్నాడమ్మా? రంగులు మారుస్తాడు. ఇప్పుడు తెలుపు అనగానే అందరూ ఆ కంజ తీసుకుని పెట్టారు పైన. ఏమంటాడమ్మా? తెలుపు అనేది చూసి అందరూ మోసపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఆర్సీఎం సిస్టర్స్ అందరూ ఏ రంగు వేసుకుంటారమ్మా? తెలుపు రంగు గౌన్లు వేసుకుంటారు. ఆర్సీఎం చర్చి పాస్టర్లు కానివ్వండి, ఆర్సీఎం మతశాఖ కానివ్వండి, సిలోను పెంతుకొస్తోడు కానివ్వండి, ఇండిపెండెంట్ వాళ్ళు కానివ్వండి, హౌసన్నా వాళ్ళు కానివ్వండి, అందరూ వేసుకునే డ్రెస్సులు ఏంటి? వైటే. వైట్లో ఏంటంటే దేవుని భక్తి ఉంది అనుకుంటాం. అది మోసం. ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల 7 ముద్దలలో ఒకదాన్ని విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రము కనబడెను. తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. ఈ కిరీటం ఇయ్యబడెను. అయితే తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడి దగ్గర విషయం ఏంటయ్యా అంటే, తెల్లని గుర్రం కనబడుతుంది కానీ విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. కిరీటం ఇయ్యబడెను. వాడి దగ్గర విల్లు ఉంది కానీ బాణాలు లేవు. ఆమేనంటారా? బాణం అనగా దేవుని యొక్క వాక్యం. వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు. వాడు కేవలం సంఘాన్ని మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ రోజున సంఘాన్ని మోసం చేసే శక్తి ఈరోజు క్రూరమృగంకి ఇవ్వబడింది, మహావేశ్యకి ఇవ్వబడింది. ఆమె కూడా సంఘమే. వాస్తవానికి పద్మాస దీపంలో యోహానికి ఇదంతా దర్శనం చూపిస్తున్నాడు దేవుడు. ఈ యోహానికి దర్శనం చూపించే దేవుడు అంటే 7వ దూతే. గట్టి స్తోత్రం చెప్పండి. 7వ దూత దర్శనం చూపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా యోహానుకు చూపిస్తుంది 7వ దూత. 7 సంఘకాలాల గురించి, 7 ముద్రల గురించి, 7 తెగుళ్ళ గురించి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 7వ దూత. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. 7వ దూత వచ్చి మహా నూతనమైన యెరూషలేము పట్టణాన్ని చూపిస్తున్నాడు. 7వ దూత వచ్చి మహావేశ్య అంటే చూపిస్తున్నాడు. 7వ దూత వచ్చి అరగంట నిశ్శబ్దం అంటే ఏదో చూపిస్తున్నాడు. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. 7 దూతల్లో ఒకడు వచ్చి నీకు పెండ్లి కుమార్తెను చూపిస్తా. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మహావేశ్యను చూపిస్తుంది కూడా 7 ఒకడే. మళ్ళీ చూడు నాన్న 17వ అధ్యాయం 1వ వచనం. 7 దూతల్లో ఒకడు వచ్చి అంటే ఈ యోహానికి ఈ 7 సంఘకాలాలు చూపిస్తుంది 7వ దూతే. 4 జీవుల్ని చూపిస్తుంది 7వ దూతే. బలిష్ఠుడైన వేరొక దూత దిగిరాటం చూపిస్తుంది 7వ దూతే. నూతన యెరూషలేము పట్టణం చూపిస్తుంది, జీవవృక్షాన్ని చూపిస్తుంది. మొత్తం టోటల్గా యూదుల మధ్యలో జరిగే పరిచర్య, అన్యుల మధ్యలో జరిగే పరిచర్య, వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవరై అంటే 7వ దూత. యోహాను బ్రతికున్న కాలంలో 7వ దూత ఎలా ఉన్నాడని మీరు క్వశ్చన్ రావచ్చు. 7వ దూత ఇప్పుడు కాదు ప్రియులారా. ఆయన అంటున్నాడు, నేను మోషేతో ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడే నేను మోషేతో ఉన్నాను అంటున్నాడు. ఎలా ఉన్నాడు? మోషే ఎవరు? 7వ దూత ఎవరు? మోషే ఎవరు? లేకపోతే యెహోషువ ఎవరు? 7వ దూత ఎవరు? 7వ దూత అప్పటి నుంచి ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఇది కొంచెం మాట్లాడుకోవటానికి విడ్డూరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్ చెప్తారా? హల్లెలూయా.
దానికి మొన్న నేను చక్కటి లేఖనాన్ని చూశాను. నాతో మీరును మీతో నేనును ఆ దినమందు ఉన్నామని మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అంటాడు యోబు అంటాడు, భూమికి పునాదులు వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? చదవండి ఒకసారి, చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు యోబు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అసలు అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అందరూ ఎప్పుడమ్మా, మన పోలిక చొప్పున మన స్వభావం మందు నరులను చేసేదము. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు? దేవదూతలు. దేవదూతలు అంటే ఎవరు? దేవదూతలు అంటే ఎవరయ్యా? మనమే. శ్రేషాడు చెప్తారా? ఇప్పుడు దేవుడు శరాపుల చేత, కెరాబుల చేత, దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ఉన్నాయి, అందరము దేవదూతలను పోలి ఉంటాం. అందరం ఎలా ఉంటామంట? ఇక 7 సంఘకాలాలు ఉండో, పెండ్లి భర్త ఉండడు, అందరం దేవతల వలె ఉంటాం అన్నాడు. మరి దేవతలు ఎవరు? చదవండి మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22. అందరూ చెప్పండి. పునరుద్ధానం 7గురికి, మాకు 7 సహోదరులు ఉన్నారు, 2వ వాడు 3వ వాడు అందరూ చనిపోయారు, స్త్రీ చనిపోయింది. అంటే ఏంది? స్త్రీ చనిపోయింది, 7 చనిపోయారు. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, పరలోకమందు దూతల వలె వాళ్ళు ఇంకా ఉంటారు. 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత అయినా, 7 దూతల కాలం అయిపోయిన తర్వాత అయినా మనము దూతల వలె ఉండబోతున్నాం. ఆమెను చెప్తారా? అంటే ఏందమ్మా, దేవుని స్వరూపంలోకి వస్తాం, దేవదూతల స్వరూపంలోకి వస్తాం, దేవుడి వలె మనం మారబోతున్నాం. అందుకని చూడండి, విలియం మ్యారిన్ బ్రన్నాంని ఈ రోజున 7వ దూత అని మనము అంగీకరిస్తున్నాం. మీరు అంగీకరిస్తున్నారా లేదా? ఖచ్చితంగా అంగీకరించాలి. ఎందుకంటే 7వ దూత పలుకు దినములు భూమి మీద జరిగాయి. అందరూ చెప్పండి. నోవాహు దినములు, లోతు దినములు, ఏలియా దినములు, మనిషి కుమారుడు దినములు, మార్టిన్ లోదర్ దినములు, విలియం మ్యారిన్ బ్రన్నాం దినములు, 7వ దూత దినములు. అందుకని 7వ దూత పలుకు దినములలో మొత్తం మర్మములన్నీ పూర్తి చేసే శక్తి దేవుడిచ్చాడు. ఆ మర్మములన్నీ పూర్తి చేయడానికే విలియం మ్యారిన్ బ్రన్నాం అనే ఒక ప్రవక్తను దేవుడు కెంటకీ రాష్ట్రంలో పుట్టించుకున్నాడు. ఈ మర్మాలన్నీ బయలుపరచడానికే దేవుడు మనకిచ్చిన ఆయన ఎలియాజర్ అయి ఉన్నాడు. ఓ ఎంత మహిమ ప్రియులారు! ఈ రోజున ఈ వాక్యాలన్నీ మనకు అర్థమవుతున్నాయంటే ఎవరి ద్వారా అంటే విలియం మ్యారిన్ బ్రన్నాం ద్వారా. ఆయన దేవుడు ఏమన్నా అంటే కుడి చేతిలోనే దేవుని యొక్క 7వ వ్యక్తి, అధికారము కలిగిన దేవుని యొక్క కొమ్మై ఉన్నాడు, 7వ నేత్రమై ఉన్నాడు, 7వ సంఘకాలానికి పంపబడ్డ దూత అయి ఉన్నాడు. ఆ బుక్ తీసుకురా, నలపకూడదు, ఇచ్చే గోల్ చేయవాక ఊ అంటే నాకు సౌండ్ డిస్టర్బ్. ఓకేనా? అయినండి అమ్మ. ఇప్పుడు చూడండి, ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా బయలుపరుస్తుంది కేవలము ఒక దూతే. చదవండి, మీకు కావాలండి ఇంకో డౌట్ క్లియర్ చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏముంది అక్కడ? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన, ఆయన తన దూత ద్వారా యోహానుకి వాటిని సూచిస్తున్నాడు. ఎవరి ద్వారా? యోహాను ఈ విషయాలన్నీ చూస్తున్నట్టు ఎవరి ద్వారా? ఒక దూత. ఎవరమ్మా? ఎవరా దూత? చూడండి, ఈ విషయాలన్నీ చూపించిన తర్వాత 19వ అధ్యాయంలో ఏం చేస్తారంటే పాదాలకు నమస్కారం చేయబోతాడు. ఇదిగోండి, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం విషయాలన్నీ కూడా 7 బోర్లు అంటే ఏంది, 7 పాత్రలు అంటే ఏంది, 7 తెగుళ్ళు అంటే ఏంది, 7 సంఘకాలాలు అంటే ఏంది, పరలోకంలో యుద్ధం అంటే ఏంది, ఏమ్మా సూర్యుని ధరించిన స్త్రీ అంటే ఏంటి, అవి వింటున్నారయ్యా? మహా క్రూరమృగం అంటే ఏంది, మహావేశ్య అంటే ఏంటి, ఏమ్మా విషయాలన్నిటినీ A to Z చూపించేశాడు. చూపించేసరికల్లా అప్పుడు 10వ వచనం చదవండి.
చాలు సార్. ఇదిగోండి, ఈ బుద్ధి గలవాడు ఒక సంఖ్య ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా కేవలం చూపిస్తుంది దూత. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఈయన దగ్గరుండి ఆ క్రూర మృగం గురించి చెప్తూ, ఆ క్రూర మృగం యొక్క చేష్టల గురించి చెప్తూ ఈయనేమన్నాడంటే, జాగ్రత్తగా దాన్ని లెక్కబెట్టుము. హల్లెలూయా. దాని యొక్క సంఖ్యను లెక్కబెట్టుము అంటే ఒక మనిషి వచ్చి చూపిస్తున్నట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాడు? 7 సంఘకాలాలంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. వింటున్నారమ్మా? నికోలాయితుల బోధ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. యజబేలు బోధ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. బిలాము బోధ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మొత్తం కూడా తర్వాత ముద్రించబడిన గ్రంథం అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ముద్రలు విప్పటం అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. మహా అత్యున్నత సింహాసనం అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. వింటున్నారా? ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు చాలా సంతోషించాడు. 7 ముద్రల గ్రంథం గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. మహాసింహాసనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 1,44,000 మంది యూదుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అరగంట నిశ్శబ్దం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇంకా చూడండి, ఈ యొక్క 7 బోరల గురించి, ఆ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, 7 ఉరుముల గురించి, 7 ముద్రల గురించి, ఇంకా తర్వాత 11వ అధ్యాయం 2 సాక్షుల గురించి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము సూర్యుని ధరించిన స్త్రీ గురించి, ఇవన్నీ కూడా ప్రపంచానికి అందవలసిన విషయాలన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలని యోహానికి చూపిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒక దూత. అందరూ చెప్పండి. చాలామంది అంటారు, అయ్యా మీరు విలియం మ్యారన్ బ్రన్నామ్ గురించి తరచూ చెప్తూ ఉంటారు, ఆయన 7వ దూత అంటారు, లేకపోతే మలాకి 4-5 అంటారు, లేకపోతే సాయంకాలంలో వచ్చిన వెలుగు అంటారు, మనిషి కుమారుడు పరిచర్య అంటారు, ఎలియాజర్ అంటారు. ఏమ్మా, ఇవన్నీ కూడా ఆయన గురించి మీరు ఎలా చెప్పగలుగుతారంటే, అసలు మరి ప్రకటన గ్రంథమనే ఒక దూత చెప్తున్నాడు యోహానికి. యోహాన్ ఎవరు? దేవునికి అతి ప్రియమైన శిష్యుడు. ఎవరయ్యా? రొమ్మును ఆనుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. రొమ్ము అనగా ఏంది? దేవుని యొక్క రొమ్మును ఆనుకున్నాడు. రొమ్మును అనుకోవటం అంటే పాత నిబంధన, కొత్త నిబంధన కలిగిన దేవుని యొక్క ఎల్షద్దాయ్ అనే రొమ్మున ఆనుకున్న ఒక ప్రియమైన శిష్యుడికి వాక్యం అర్థం కాలేదు. అతనిని పద్మాసు దీపంలో వేశారు. నూనెలో వేసినా అతను చనిపోలేదు. చివరికి అతనికి ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. దర్శనం ఇచ్చినా కానీ దర్శనంలో మొత్తం A to Z ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది ఎవరంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 7 ముద్రలతో ముద్రించబడిన దేవుని వాక్యాన్ని మొత్తం A to Z వివరించే గ్రంథమే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే మీరేదో ఒక 22 అధ్యాయాలనే తీసుకోబాకండి. ప్రకటన గ్రంథం మొత్తం కూడా టోటల్ బైబిల్ అయి ఉన్నది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, సంఘాల్లో ప్రకటన గ్రంథం చెప్పరు. పెద్ద పెద్ద కూటాల్లో ప్రకటన గ్రంథం చెప్పరు. ఆ ప్రకటన వద్దులే కానీ మనం ఆశీర్వాదం గురించి చెప్దాం. ఆ ప్రకటన గ్రంథం వద్దులే కానీ అప్పులు ఎలా తీరిపోవాలో చెప్దాం. ప్రకటన గ్రంథం వద్దులే కానీ పెండిళ్ళు ఎలా చేసుకోవాలో, ఎలాగ మనం భూములు కొనుక్కోవాలో, ఎలాగా రాజకీయ పార్టీలను సంపాదించాలో వీటి గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కల్వరి ప్రవీణ్ ఉన్నాడు అనుకోండి, బెల్లంకొండ ప్రవీణ్. కారు తిరుగుతూనే ఉంటుంది, పెట్రోల్ లేకపోయినా కారు తిరుగుతూనే ఉంటుంది. అది తిరిగి 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 తిరిగి
తెలంగాణలో గెలవబోతుందని చెప్పాడు ఈ అబద్ధ బోధకుడైన బెల్లంపల్లి ప్రవీణ్. ఎవడు గెలిచాడు నాన్న తెలంగాణలో? హస్తం గెలిచి. జనరేటర్ లేకపోయినా ఆంధ్రాలో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. జనరేటర్ లేకపోయినా ఆంధ్రాలో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఈ అబద్ధ బోధకుడైన బెల్లం ప్రవీణ్ ప్రవచనం. మరి సైకిల్ వచ్చిందా, ఫ్యాన్ వచ్చిందా? ఫ్యాన్ స్విచ్ ఆగిపోయి సైకిల్ చక్రాలు తిరుగుతున్నాయి. మరి వీడు అబద్ధ బోధకుడా నిజమైన బోధకుడా? వీళ్ళు ఇట్లాంటి అబద్ధ బోధలు చెప్తేనేమో జనాలందరూ ఏకైకలు పకపకలు. ప్రకటన గ్రంథం వాడని చెప్పగలుగుతాడా? కల్వరి సతీష్ కానీ, మొంగమూరు దేవదాసు కానీ, DGS దినకరన్ కానీ ప్రకటన గ్రంథం చెప్పాలంటే 7వ దూత భూమి మీద పుట్టాలి. మనం అందరం మేఘం చూపించి ఏం చెప్తామమ్మా శ్రావణి? యేసుక్రీస్తు యొక్క 2వ రాకడది. ఒక్క నిమిషం అమ్మా. ఈ క్లౌడ్ అంటారు దీన్ని. అందరూ చెప్పండి, CLOUD. ది క్లౌడ్. నేను ఒక గ్రూప్ కూడా పెట్టాను, ది క్లౌడ్ అని. ఈ క్లౌడ్ అంటే ఏంటంటే అవుతలేదు కదా, సరే పర్లేదు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆదరించి ఆవరించిన పరిశుద్ధుడవు, పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నాలోనే మసలుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఎవరైనా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మా పితరులను ఆవరించి ఆదరించిన పరిశుద్ధుడవు, నీతి సూర్యుడా, కీర్తనీయుడా, నిత్యము నాలోనే మసలుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష. అందుకనే మనం 1963లో మేఘంకెళ్ళి చూపించి ఏం చెప్తాం? ఇదిగో దేవుడు 7 ముద్రల గ్రంథాన్ని, ఆ గ్రంథం అందుక 7 ముద్రల గ్రంథం, ఇదిగో 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. విప్పబడిన ఒక చిన్న పుస్తకం. అందరూ చెప్పండి అమ్మా, ఏం పుస్తకం అమ్మా? ప్రకటన గ్రంథం 10 అధ్యాయాలు. విప్పబడిన ఒక చిన్న పుస్తకం తీసుకొని బలిష్ఠుడైన దూత ఆయనే మేఘము ధరించుకొని వచ్చాను. 1963లో దేవుడు 7 ముద్రలు విప్పాడు. 7 ముద్రల గ్రంథం తీసుకొని వచ్చాడు. 7 ముద్రల గ్రంథం తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చాడు? విలియం మ్యారిన్ బ్రన్నామ్ అనే దైవ సేవకుడికి సన్సెట్ పర్వతం మీద దేవుడు ఇచ్చాడు. ఎక్కడా ఉంది ఆ సన్సెట్ పర్వతం? అది అమెరికా భూభాగంలో టూసాన్ పట్టణంలో ఉన్నది. ఈయనని బైబిల్లో ఏమని చెప్పారంటే 7వ దూత. నేను ట్రంప్ గురించి చెప్పట్లా, బైడెన్ గురించి చెప్పట్లా, పోపు గురించి చెప్పట్లా. ఈరోజు బైబిల్లో ఉన్న 7వ దూత గురించి చెప్తేనేమో జనాలు ఎట్టల్లా, అగౌరాల గురించి చెప్తేనేమో జనాలు వింటున్నారు. మాంత్రికుడైన బెల్లంపల్లి ప్రవీణ్ గురించి చెప్తుంటేనేమో జనాలు వింటున్నారు. పెళ్లి కాకుండా సేవ చేస్తున్న యేసన్న గారి గురించి చెప్తేనేమో ఆయన దేవుని సేవకుడు అంటున్నారు. మరి విలియం మ్యారిన్ బ్రన్నాము దేవుని యొక్క చేతిలో, కుడి చేతిలో 7వ దూతరా బాబు. ఈయనకు దేవుడు 7 ముద్రల బయలుపాటు ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని తీసుకొచ్చి దేవుడు ఎవరికి ఇచ్చాడు? విలియం మ్యారిన్ బ్రన్నాకి ఇచ్చాడు.
విలియం బ్యారన్ బ్రన్నాం ఏం చేశాడు? దానిని తీసుకున్నాడు. దానిని తీసుకుంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఎవరు తీసుకుంటున్నారు? యోహాను తీసుకుంటున్నాడు. యోహాన్ అంటే ఎవరు? ఈ కాలంలో వధువు అయిన మనం తీసుకొని ఆ వాక్యాన్ని ప్రవచిస్తున్నాం. ఈరోజు మన దగ్గర దేవుని వెలుగుంది. ఈరోజు దేవుని స్వరం మన దగ్గర ఉంది. ఈరోజు దేవుని యొక్క బోర మన దగ్గర ఉన్నది. అందుకని చూడండి, ఈ విషయాలన్నీ కూడా బయలుపరచబడాలంటే 7వ దూత దినములు భూమి మీద జరగాలి. 20వ శతాబ్దంలో దేవుని యొక్క దూత భూమి మీద పుట్టాడు. అవి ఆయన దినములలో ప్రపంచానికి 7 సార్లు తిరిగి ఒక ఎలియాజర్ పరిచర్య చేసి రిబ్కమ్మను ఇస్సాకును ఒకటి చేసిన దేవుని వాక్య పరిచర్య, చాలా ప్రాముఖ్యమైన వాక్య పరిచర్య. అందుకనే రిబ్కా, ఈయన పేరు ఎలియాజర్ అంట, ఈయన ఇస్సాకుతో నిన్ను కలుపుతాడంట. ఈయన అబ్రహాం ఇంటి దగ్గర నుంచి నీ కోసం 1206 చీరలు తెచ్చాడంట. ఈ 1206 వర్తమానాలతో నీవు ఆ వర్తమానాలు తీసుకొని ఈ ప్రవక్త అయిన 7వ దూత అనే ఈ మనుష్యుని వెంబట మీరు వెళ్తారా? అప్పుడు సంఘమైన రిబ్కా ఏమనాలంటే, సంతోషంగా మాకు పెళ్లి కావాలంటే ఈ వర్తమానంతోనే వెళ్తాము, ఈ ఎలియాజర్తోనే వెళ్తాము, ఈ 7వ దూతతోనే వెళ్తాము. నీకు పెళ్లి కావాలంటే రాసి పెట్టుంటే రాత, ఏ రాత? పైన రాత, లోపల రాత, నుదుటి మీద రాత, ప్రకటన గ్రంథంలో రాత, 7 ముద్రల రాతలో జగత్తు పునాది వేయబడిన ఆ యొక్క ఎన్నిక కలిగిన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే, నీవు ఉంటే, అక్కడ ఉంటే ఇక్కడ నువ్వు ఉంటావు. అందుకనండి నేను ఆ ఎలియాజర్ వర్తమానం వెంబడ వెళ్తున్నాను, నేను ఆ మనుష్యునితో కూడా వెళ్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథం నీకు అర్థం కావాలంటే పండు ఎవడు రావాలా? 7వ దూత భూమి మీద పుట్టాలి. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు మన కాలంలో మనకి ఈ విషయాలు అర్థమవుతున్నాయి. మన కాలంలో మనకి ఏ విధంగా 7వ దూతలో నుంచి చెప్పాడో దేవుడు, అనాది కాలంలోనే దేవుడు పద్మాసు దీపంలో ఉన్న యోహానికి ఒక దూతను తీసుకెళ్ళి చెప్తున్నాడు. ఆ దూత ఎవరయ్యా అంటే 7వ దూత అయిన విలియం బ్యారన్ బ్రన్నాం వచ్చి ఆ విషయాలన్నిటినీ కూడా, క్రూర మృగం ఏంటిది, మహావేశ్య ఏంటిది, 7వ అధ్యాయంలో ఉన్న 144,000 మంది ఏంటి, సియోను పర్వతం ఏంటి, లేకపోతే వివాహం అంటే ఏంటి, 12వ అధ్యాయంలో ఉన్న సూర్యుని ధరించిన స్త్రీ, ఈ విషయాలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ కెంటకీ రాష్ట్రంలో పుట్టిన 7వ తరగతి చదువుకున్న తాగుబోతుల కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి. ఆయనే విలియం. ఆయన ఇంటి పేరు బ్రెన్హాం. మా ఇంటి పేరు బ్రెన్హాం. ఆయన పేరు బ్రెన్హాం కాదు, పొరపడారు. విలియం అనేది ఆయన పేరు, బ్రన్హాం అనేది ఆయన ఇంటి పేరు. ఇప్పుడు మేము కొలుకులపల్లి ఉన్నాం. కొలుకులపల్లిలో సన్నాసోళ్ళు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు. మన సంబంధం లేదు. కానీ నా పేరు ఆనంద్, నా పేరు కొలుకులపల్లి కాదు. ఈయన అంటాడు తర్వాత, అసలు నేను జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను మేఘస్తంభంలో దగ్గర నేనున్నాను, అగ్నిస్తంభం దగ్గర నేనున్నాను, మోషే కాలంలో ఎర్ర సముద్రం దాడుతున్నప్పుడు ఎలా ఉన్నాడు ఈయన? ఆత్మస్వరూపముగా ఉన్నాడు. వెనక భాగంలో దేవుని యొక్క వెనక భాగంలో ఉన్నాడు. వెనక భాగం అంటే క్రీస్తు యొక్క మనస్సులో ఉన్నాడు. క్రీస్తులో మనసులో ఉన్నాడు కాబట్టి పద్మాసు దీపానికి ఒక దర్శనములో యోహానుని దేవుడు ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు. దర్శనం అంతా చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఎవరిని కలిపాడు? ఈ యోహానికంటే ఈ విలియం గారిని కలిపాడు దేవుడు. ఈ విలియం గారిని కలిపి ఈ విలియం గారికి కావాల్సిన విషయాలన్నిటినీ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎంత చక్కటి కృప! ఈరోజు బైబిల్ కాలేజీ వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావట్లా. బైబిల్ కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 7 ముద్రల గ్రంథం అని అనుకో, ఎక్కడ చూస్తారు? దీనిలో చదివినా అర్థం కాదు. ఒక్క నిమిషం. వినండి, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అంతా చూపిస్తుంది ఎవరు? యోహానికి. క్రూర మృగం గురించి చూపిస్తున్నాడు,
అందుకని ఈరోజు ఈ సంఘశాఖల వాళ్ళకి ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే రాకడ కోసం ఎదురు చూస్తున్నారు, కడబోర కోసం ఎదురు చూస్తున్నారు, ఆఖరి రెప్పపాటులో శరీర మార్పు జరగానే ఎదురు చూస్తున్నారు, సమాధులు తెరవబట్టడం కోసం ఎదురు చూస్తున్నారు, స్వాస్థ్యము మనకి పరలోకంలో ఇవ్వబడుతుందని ఎదురు చూస్తున్నారు. ఎన్ని విషయాల కోసము ఎదురు చూస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా, నా తండ్రి ఇంట అనేకమైన, అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయని ఎవరి యాంగిల్లో వాళ్ళు చూస్తున్నారు. పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడు. ఆ పునాదులు గల పట్టణం ఎప్పుడు వస్తుందా? అందరూ ఎదురు చూస్తున్నారా లేదా? పునాదులు గల పట్టణం ఎదురు చూస్తుంది ఎవరో తెలుసా? ఆ పట్టణమే దేవుని యొక్క వధువు. వధువులోకి ఆయన రావాలి, వధువులో ఆయన స్థానం ఏర్పాటు చేసుకోవాలి, వధువే ఆయన రాజ్యముగా ఉన్నది. అయ్యా, అందరూ నూతన యెరూషలేము పట్టణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఎవరు పుట్టాలి? మరి కెంటకీ రాష్ట్రంలో తాగుబోతుల కుటుంబంలో ఎవరు పుట్టాలి? ఈరోజు వాక్యం అర్థం కావాలంటే దేవుడికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దేవుడు, అందరూ చెప్పండి, దేవుడు చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. దేవుడు తాను సంకల్పించిన దాన్ని ఆయన ప్రవక్త ద్వారా మాత్రమే డైరెక్ట్ దేవుడు ఏది, ఇప్పుడు జలప్రళయం వస్తుందని డైరెక్ట్గా దేవుడు చెప్తాడా? ఎవరు చెప్పాలా? ప్రవక్త రావాలి, అంతేనమ్మా. ఐగుప్తులో నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నేను మన పిల్లలందరూ రక్షిస్తున్నాను ఎవరు చెప్తాడు? ఓ ప్రవక్త చెప్తాడు. ఆ కాలానికి నోవాహు ఉంటే ప్రళయం గురించి ఆయన చెప్పాడు. ఎగ్జైల్ అంటే నిర్గమం అవ్వాలంటే ఆ కాలానికి ప్రవక్త మోషే ఆయన చెప్తాడు. నిజమేనా? ఆ కాలానికి యేసుకేలు చూపించాడు, చక్రంలో చక్రంగా నేను వస్తానయ్యా. ఆ కాలంలో యెషయాకు చెప్పాడు, నేను కన్యక పుత్రుడుగా వస్తానయ్యా. ఆ కాలంలో జకరియా చెప్పాడు, నేను గాడిద పిల్ల మీద వస్తానయ్యా. ఆ కాలంలో మీకా చెప్పాడు, అయ్యా నేను బెత్లెహేంలో పుడతానయ్యా. ఆ కాలంలో ప్రతి కాలంలో ప్రవక్తలలో నుంచి మాట్లాడిన దేవుడు. అయ్యా అది చెప్పండి, నానా విధాలుగా నానా సమయాల్లో ప్రవక్తలలో నుంచి మాట్లాడాడు దేవుడు. డైరెక్ట్గా మాట్లాడు. దేవుడు తాను సంకల్పించిన దాన్ని, బయలుపరిచిన దాన్ని తన సేవకులైన ప్రవక్తలుగా చెప్పకుండా ఏది చేయడు. మా ఇటు సొదొమ గొమొర్రాలో బ్లాస్ట్ జరగబోతుందని ఎవరు చెప్పాడు? ప్రవక్త చెప్పాడు. ఎవరైనా ఆ కాలంలో ప్రవక్త అబ్రహాం. అబ్రహాముకి ఏమని బయలుపరిచాడు అంటే సొదొమ బ్లాస్ట్ జరగబోతుంది, అగ్నిగంధకాలు కురవబోతున్నాయి, సొదొమ గొమొర్రాని నేను పూర్తిగా వైపౌట్ చేయబోతున్నా. నా కుమారుడు అబ్రహామా 50 మంది ఉంటే 10 మంది ఉంటే, అదంతా మన కోసం మాట్లాడింది. ఈరోజు 10 మంది ఉన్నా, ఎన్నికలో ఉన్న 3 ఉన్నా, మన కోసమే ఆయన ఇంకా భూమిని ఆకాశాన్ని కంపించకుండా ఆపుతున్నాడు. ఎందుకంటే ఈ 3కి, ఈ 5గురికి, ఈ 10 మందికి వర్తమానం తెలియాలి. ఆ రోజు అబ్రహాం ప్రార్థన చేసింది అదే అని మీకు చెప్పాను. గొర్రెపిల్ల జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించేదాకా మా దాసులకి ఎటువంటి హాని చేయడానికి వీల్లేదు. 4 వాయువుల గురించి, 4 ఏంటి అమ్మా యుద్ధాల గురించి, వాటి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొత్తం ఎక్స్ప్లెయిన్ ఏం చేసింది ఏంటంటే ఈ 7వ దూత. హల్లెలూయా. ఈరోజు అందరు ఎదురు చూపులు చూస్తున్నారు. మనం చివరి భాగానికి వచ్చాం, ప్రకటన గ్రంథం చివరి భాగానికి వచ్చాం. నిరీక్షణలన్నీ జరగాలి, ఆర్భాటం జరగాలి. ఎవరు చెప్తారు ఆర్భాటం గురించి? ప్రధాన దూత శబ్దం గురించి తెలియాలి. ఎవరు చెప్తారు ప్రధాన దూత శబ్దం గురించి? దేవుని బోర గురించి చెప్పాలి. ఎవరు చెప్తారు దేవుని బోర గురించి? అయ్యా పెండ్లి వస్త్రం గురించి చెప్పాలా? పెండ్లి వస్త్రం గురించి ఎవరు వచ్చి చెప్తారు? పెండ్లి విందు గురించి చెప్పాలి. పెండ్లి విందు గురించి ఎవరు వచ్చి చెప్తారు? ఇప్పటికే చాలామంది రకరకాలుగా చెప్పారు. బైబిల్ కాలేజీ వాళ్ళు చెప్పారు, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, దండల దేవసహాయం విజయవాడ చెప్పాడు, లేకపోతే కడబోర శబ్దం అని చెప్పేసి బోర శబ్దం అని గుడ్డైజీ అని గుడ్డోడు చెప్పాడు, పెళ్లి కాని దేవనయ్య కొని చెప్పాడు, పెళ్లి కాని ఏసన్న కొని చెప్పాడు. వీళ్ళందరూ ఏది చెప్పినా కానీ పరిపూర్ణత రాదు, రాబోదు. ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఏముందంటే 7వ దూత బోర ఊదుచుండగా అతడు తన దేవుడు ఎవరైతే ప్రవక్తలకి, ఎవరైతే సేవకులకి ఇదివరకు కొన్ని విషయాలు బయలుపరిచాడో, జకర్యాకి, యెషయాకి, యేస్కేలుకి, నోవాకి, అబ్రహాముకి, మోషేకి, వీళ్ళందరికీ బయలుపరచబడిన దాచబడిన మర్మములన్నీ కూడా ఎప్పుడు బయటికి వస్తాయంటే 7వ దూత బోర ఊదుతున్నప్పుడు, వాక్య పరిచయం చేసినప్పుడు ఈ 7వ దూతలో నుంచి విషయాలన్నీ కూడా దేవుడు ముగిస్తాడు. ఒకళ్ళే ఊరెళ్ళారు, ఒకళ్ళే
ఎప్పుడు ముగిస్తాడు? మర్మములన్నీ అందరని సమాప్తం అవుతుంది. బైబిల్ మొత్తం సమాప్తమయ్యేది ఎప్పుడు? 7వ దూత పలుకు దినములలో బైబిల్ మొత్తం మర్మములన్నీ కూడా సమాప్తం చేస్తాడు. ఈ 7వ దూత దగ్గరకే 7 ముద్రల గ్రంథం వచ్చినది, విప్పబడిన పుస్తకం వచ్చినది, చిన్న పుస్తకం వచ్చినది. ఆ పుస్తకంలోని విషయాలన్నిటి బయలుపరిచింది ఎవరే అంటే ఈయన రీడర్. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, యెషయా గ్రంథం ఎవరి చేతికి వచ్చింది? నపుంసకుడి చేతికి వచ్చింది. నపుంసకుడు ఏం చేస్తున్నాడు? దాన్ని తీసి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. అర్థమైందా? ఎవరు రావాలి చెప్పాలంటే? అపోస్తులుడైన ఫిలిప్ రావాలి. ఫిలిప్ని ఏమన్నాడు దేవుడు? దర్శనంలో పిలిచి, నువ్వు గాజాకి వెళితే అక్కడ ఒక నపుంసకుడు, ఒక అధికారి ఉన్నాడు, అతడు ఒక కందాకే రాణి కింద ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాక్యం మొత్తం అతనికి ఎక్స్ప్లెనేషన్ చేసి, ఆ వాక్యం బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే అతను మనోనేత్రాలు తెరవబడ్డాయి, నీడల్లోకి వెళ్ళాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. చక్కగా అతనికి దేవుని యొక్క వాక్యం బయలుపరచబడింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. అంటే దేవుడు డైరెక్ట్గా ఆయన రాడు ప్రియులారా. ఆయన రావాలంటే వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, లేదా దేవుని సేవకుడు ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ మనకు బయలుపరిచింది. ఇప్పుడు నేను చదువుతున్నాను, నాబోతు యొక్క ద్రాక్ష తోట. నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఒక కథలాగా మనం చెప్పుకొని పోతే మనకు అది అర్థం కాదు. ఎన్నోసార్లు నేను ఉంటాం, విన్నామా లేదు? ఎన్నిసార్లు వినలా? యెజబెల్ వచ్చింది, ఆహాబు వచ్చాడు, నాబోతును చంపారు, తోటలు లాక్కుపోయారు, ఇదిగో మనం ఇతరుల భూములు ఆక్రమించకూడదు, ఇతరుల స్థలాలను ఆక్రమించకూడదు, ఇతరుల భార్యలను ఇదంతా చెప్పుకోవడానికి పనికి వచ్చింది. కానీ దాంట్లో ఒక నీడ ఉంటుంది, దాని నిజస్వరూపాన్ని బయటది. ఆ నిజస్వరూపం చెప్పాలంటే 7వ దూత బయటికి రావాలి. 7వ దూత పలుకు దినముల్లోనే ఈ విషయాలన్నీ కూడా సమాప్తమవుతాయి. ద్రాక్ష తోట అనగా యేసుక్రీస్తు. నాబోతు వాక్యాన్ని కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ వాక్యాన్ని దొంగిలించడానికి మహావేశ్య అయిన క్రూర మృగము వస్తున్నది. ఆహాబ్ అనే నులివెచ్చని సంఘం వస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని దోచుకోవటానికి వీళ్ళందరూ కూడా సంఘాల మీదకి వచ్చేసేసారు. నికోలాయితుల బోధ రూపంలో, బిలాము బోధ రూపంలో, యెజబెలు బోధ రూపంలో ఆ మహావేశ్య అయిన ఆ సంఘశాఖ ఆత్మ త్రిత్వ సిద్ధాంతములన్నీ కూడా మనుషుల మీదకి విస్తారంగా వచ్చేసినవి. ఇప్పుడు మనుషులను దోచుకోవటానికి, పరలోక రాజ్యం లేకుండా పాతాళానికి పంపించడానికి ఈ బోధలన్నీ వచ్చేసినాయి. వాటిని కాపాడుకోవాలంటే నీకు ఇచ్చిన స్వాస్థ్యమైన ఈ వర్తమానాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఏమాత్రం, అది నీకు ఇవ్వబడిన స్వాస్థ్యం, అది నీకు ఇవ్వబడిన హక్కు పత్రం, దాన్ని ఏమాత్రం కూడా నువ్వు వదులుకోకూడదు. ఆమేన్ చెప్తారా? ఏదేనులో ఆదాము పోగొట్టుకున్నాడు హక్కుపత్రం, ఏదేనులో అవ పోగొట్టుకుంది ఆ హక్కుపత్రం. కానీ నాబోతు అంటున్నాడు, ఈ వర్తమానమును నేను పోగొట్టుకోను, దీనికోసం నా ప్రాణమైన ఇస్తాను. ఇది నా హక్కు పత్రం, ఇది నా యొక్క 7 ముద్రల స్వాస్థ్యం, ఇది నా యొక్క జన్మ హక్కు. ఏదో చిక్కుడుకాయ కూరకు అమ్ముడు పోయే ఏషావు టైప్ కాదు నేను. ఆమె చెప్తారా? అబ్రహాం కూడా అన్నాడు, అబ్రహాముని ఎవరు కొనలేరు. ఒక మంచి ముత్యాల వ్యాపారి సంఘాన్ని కొనుక్కున్నాడు, సంఘం కోసం ప్రాణం ఇచ్చాడు ముత్యాల వ్యాపారి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. నాబోతులాగా ఆ ద్రాక్ష తోట కోసం, ఆ సంఘం కోసము నాబోతు ఏ విధంగా మరణించాడో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కోసం మరణించి మనకు వాక్యం ఇచ్చాడు, మనకు ఆ ద్రాక్ష తోటనిచ్చాడు. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనం కాపాడుకోవాలి. మీకు అర్థమవుతుంది నీడ. నాబోతు స్థలములో నిజంగా చనిపోయిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ ద్రాక్ష తోటకు వస్తుంది అనిపోయాడు. ఎవరా ద్రాక్ష తోట? పక్కటెముకలోంచి సంఘం తీశాడు. సంఘం కోసం అపోస్తుల కార్య 20వ అధ్యాయంలో రక్తమిచ్చి సంపాదించుకున్న తోట, రక్తమిచ్చి పితరుల స్వాస్థ్యపు తోట. ఆ పితరుల స్వాస్థ్యం అది. అబ్రహాము ఇస్సాకు ఎదురు చూసిన మహాసంఘం అది, మహాపట్టణం అది. దానికోసం ప్రాణం ఇచ్చిన నాబోతే మన యేసుక్రీస్తు. ఆ తర్వాత నాబోతు ప్లేసులో ప్రాణం ఇవ్వాలి ఈ వాక్యం కోసం అంటే అది ఈ కాలానికి వధువుకే సాదృశ్యం. హల్లెలూయా. అందుకనే ఈ కాల ప్రవక్త అంటాడు, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మీరు ఎక్కడ బైబిల్లో మూల కేంద్రం ఏ అధ్యాయాన్ని తీసుకున్నా అక్కడ క్రీస్తు మీకు కనబడాలి, అక్కడ వధువు మీకు కనబడాలి, అక్కడ 7వ దూత మీకు కనబడాలి. ఫస్ట్ క్రీస్తు,
తర్వాత వధువు. ఈ క్రీస్తును వధువును కలపటానికి వచ్చేవాళ్లే వీళ్ళంతా ప్రవక్తలైన, న్యాయాధిపతులైన, ఇంకా ఎవరైనా దీర్ఘదర్శకులైన, అపోస్తులైన, 7 సంఘకాలాల 7 కళ్ళైన వీళ్ళందరూ ఎవరై అంటే చెట్టు చివరికి ఎవరెవరిని కలపాలా? రిబ్కాని, ఇస్సాకుని కలపాలా, అహష్వేరోషును, ఎస్తేర్ని కలపాలి, బోయజ్ని, రూతుని కలపాలి, యోసేపుని, అసనత్తుని కలపాలి, వరుడిని, వధువుని కలపాలి, నూతన యెరూషలేము పట్టణాన్ని కలపాలి, తలరాయి పిరమిడ్ 2 ఏకమవ్వాలి. మీరు ఏ లేఖనమైనా తీసుకోండి, అక్కడ నేను 7 సంఘకాలాలు చూపిస్తాను, అక్కడ 7 దూతలను చూపిస్తాను. 7 దూతలు లేకుండా, 7 సంఘకాలాలు లేకుండా, అసలు కాలం అనేది లేకుండా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుడు కలుసుకోవటం ఒక ఇంపాసిబుల్లా కాదా? సమరయ స్త్రీ ఎంతమంది తెలుసు? సమరయ స్త్రీ ఎంతమంది తెలుసు అమ్మ మీకు? సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఆమెనేమన్నాడంటే బైబిల్లో, ఆమె ఒక చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. సుకారు గ్రామములో ఉన్న ఒక స్త్రీ, వాస్తవానికి ఆమెను వేశ్య అని కూడా బైబిల్ చెప్పుతుంది. ఒకసారి చదవండి, నాకు గుర్తులేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏమన్నాడమ్మా? సమరయల మార్గములో వచ్చెను, సుకారు గ్రామంలోకి వచ్చాను, స్త్రీ ఒకటి ఉండెను. ఆమె ఒక సహవాసం గురించి మాట్లాడుతున్నది. హల్లెలూయా. వాస్తవానికి ఇక్కడ ఈమెను వేశ్య అని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమరయ స్త్రీని అందరూ ఏం చేశారంటే వేశ్యం చేసేసారు. చదవండి, మీకేమైనా కనిపిస్తే చెప్పండి నాకు. 4వ అధ్యాయం 1వ వచనంలో లేదు, 2వ వచనంలో లేదు, 3వ వచనంలో లేదు, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం స్త్రీ 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 అన్నాడు, సమరయుల జాతి అన్నాడు. అంతవరకే కానీ ఆమెను ఎక్కడ కూడా దేవుడు వేశ్య అని అనలేదు. ప్రైజ్ ది లార్డ్. మన వాళ్ళందరూ ఏం చెప్తారు ఆమెని? ఎంటైర్ ఈ 4 అధ్యాయాలు ఎక్కడ కూడా ఆమెను ప్రాస్టిట్యూట్ అనలా, వేశ్య అనలా. సమరయ స్త్రీ ఎవరంటే మనకు ఒక నీడ. సమరయ స్త్రీ దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చి 7వ ముద్ర వచ్చి 6 ముద్రలు తెరుస్తుంది. 7వ దూత వచ్చి 6 దూతలను బయలుపరుస్తుంది. అంతేనా కాదా? ప్రతి చోట కూడా కాలం గురించి ఉన్నది. అందుకనే ఈ విషయాలన్నీ మనకు బయలుపరచబడాలంటే 7వ దూత రావాలి. 7వ దూత సాక్షాత్తు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే 7వ దూతలోకి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పాడు మనకు. వింటున్నారంటే లేదా? ప్రతి చోట 7లు ఉన్నాయి. రాతి బాణలు ఎన్ని ఉన్నాయి? అసలు 6 పెట్టమని చెప్పింది ఎవరు? 7వ ఆయన. 7వ ఆయన వచ్చి 6 రాతి బాణలను బయలుపరుస్తున్నాడు. 6 రాతి బాణలను నీళ్లు పోయండి, 7వది పరిపూర్ణంగా ద్రాక్షరసం ఇచ్చే కాలం. అక్కడ ఒక ఫినిష్. 6 దూతల్ని 7వ దూత వచ్చి బయలుపరుస్తున్నాడు. 7వ దూత చెప్పబట్టే కదా ఆయన పౌలు, ఆయన ఐరేనియస్, ఆయన మార్టిను, ఈయన కొలంబా, ఆయన మార్టిన్ లోదరు, ఈయన జాన్ వెస్లీ. ఇదిగో ఈ కాలానికి 7వ దూత ఉన్నాడు. వీళ్ళందరినీ బోర్డు మీద ఎఫెసు సంఘము క్రీస్తు శకం AD 53 నుంచి 170 సంవత్సరాలలో వాక్య పరిచయం చేసిన పౌలని మనకెవడు చెప్పాడు? ఏ బైబిల్ కాలేజీ చెప్పాడు? ఐరేనియస్ వచ్చాడు స్వర్ణ సంఘములో. ఈ ఐరేనియస్ గారు వచ్చి క్రీస్తు శకం 170 నుంచి 312 సంవత్సరాలు సేవ చేశాడు. ఈయన 2వ నక్షత్రం అని ఈ 6 దూతలను ఎవడు బయలుపరిచాడు? అమ్మా చూడు, 5 భర్తలను నువ్వు కలిగి ఉన్నావు, అంత మాత్రం వేశ్య? అంత మాత్రం వేశ్య? 6వ వాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, అతను కూడా. దీన్ని బట్టి మనోళ్ళందరూ ఏమంటారు? ఆమె ఎంతమందితో ఉంది కాబట్టి లేదు. ఆమె యాక్యురేట్గా సంఘానికి సాదృశ్యం. సంఘానికి ఎంతమంది పంపబడ్డారంటే 6 దూతలు పంపించబడ్డారు.
7వ దూత పలుకు దినములలో ఈ 6 దూతల్లో నుంచి చెప్పబడిన వాక్యం ప్లస్ అపోస్తుల్లో నుంచి చెప్పబడిన వాక్యం, ప్రవక్తల్లోంచి చెప్పబడిన ఈ మర్మములన్నీ కూడా ముడులన్నీ తీసి ఈయన వివరిస్తాడు. మరి ఈ మనుషులతో వెళ్తావా వెళ్ళవా? ఈ మనుషులతో వెళ్తే నీకు ఈ విషయాలను అర్థమవుతుంది. చాలామంది ఏమంటారంటే విలియం మ్యారియన్ బ్రన్నాం అనేది ఒక తప్పుడు బోధ, దాంట్లోకి వెళ్ళబాకండి. ప్రత్యేకించి ఈయన గురించే వాళ్ళ పోస్టులు వేసి ఎందుకు చెప్తారు? యేసు ప్రభు గురించి చెప్పారు కాబట్టి ఈయన గురించి కూడా చెప్పాలి. అతను మహాబయల్జుబూబు అన్నారా లేదు యేసు ప్రభు? అతను ఒక ప్రాస్టిట్యూట్కి పుట్టిన బిడ్డ అని ఈయన గురించి మాట్లాడారా లేదా? ఎవరు మాట్లాడింది? పరిసయ్యులు ఈయన దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు, శాస్త్రులు ఈయన దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు, హేరోదీయులు ఈయన దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు, ఏమ్మా మతకర్తలందరూ ఈయన దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు లేదా? ఒకప్పుడు సౌలుగా ఉన్న పౌలు కూడా అపార్థం చేసుకున్నాడు ఈయన్ని. చేసుకున్నాడా లేదా? బయల్జుబూబు అన్నారు. నా శరీరం తిని నా రక్తం తాగమంటే ఎంతమంది వెళ్ళిపోయారా బయటికి? 70 మందిలో 52 మంది 58 మంది నిర్దాక్షిణంగా ఇతను ఒక నరమాంస భక్షకుడు తినమంటున్నాడు అని చెప్పేసి వాక్యం అర్థం కాకుండానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ప్రతి యుగములో దేవుని వాక్యం అపార్థం చేసుకోబడుతుంది. నోవాహుని ఏమన్నాడు? దొంగ ప్రవక్త అన్నాడు. అన్నాడా లేదా? ఆయన ఓళ్ళలోకి ఎవడొస్తాడు? ఆయనకేం పని పాట లేక ఓడ కట్టుకుంటే ఆ ఓళ్ళలోకి నేను రావటం ఏంది? అది 7వ ముద్ర అని మొన్న మీకు చెప్పాను. నోవాహు ఏందయ్యా? బయట వెలుపట పూత పూసబడిన ఒక దేవుని యొక్క ఆలయం. ఆ బయట లోపల పూత పూయబడిన ఆ దేవుని ఆలయమే దేవుని యొక్క ఓడ. అదే 7 ముద్రల గది. ఆ 7 ముద్రల గదిలోకి రండ్రా బాబు అని ఆ కాలంలో పాస్టర్లను పిలిస్తే ఏ పాస్టర్ రాలేదు, ఏ విశ్వాసి రాలేదు. ఎవరు వెళ్ళారు? 8 మంది వెళ్ళారు. ఎవరు వర్తమానంతో? ఆ కాలంలో కూడా యేసుక్రీస్తుని ఓడను అపార్థం చేసుకున్నారు, నోవాహును అపార్థం చేసుకున్నారు. ఈ కాలంలో వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు, వర్తమానికుడిని అపార్థం చేసుకున్నారు. ప్రతి కాలంలో ప్రతి యుగములో గాడ్ వాజ్ మిస్అండర్స్టూడ్ బై ఆల్ ఏజెస్. దేవుని వాక్యం ప్రతి కాలంలో అపార్థం చేసుకోబడుతుంది. ఈ కాలంలో కూడా అపార్థం చేసుకోబడుతుంది. ఏంటి ద్రాక్ష తోట? ఏంటి నాబోతు? ఏంది స్వాస్థ్యం కోసం ప్రాణం పెట్టింది? ఎవరయ్యా ఈ స్వాస్థ్యం కోసం ప్రాణం పెట్టిందంటే నాబోతు స్థలములో మొట్టమొదటిగా ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రాణం పోయిందా లేదా? అబద్ధ సాక్షులు పెట్టారా లేదా? ఈయనకి అబద్ధ సాక్షులు పెట్టారా లేదా? నాబోతు ఎవరి యొక్క నీడ? యేసుక్రీస్తు వారి యొక్క నీడ. అబద్ధ సాక్ష్యాలు పెట్టించి యేసుక్రీస్తుని చంపారు కదమ్మా. దేవదోషం చేశాడు. 3వ రోజు ఏమన్నాడు? 3వ రోజు ఇతను మందిరాన్ని పడేసి లేపుతా అన్నాడు. విశ్రాంతి దినమున వెన్నులు విరిచి వీళ్ళ శిష్యుల చేత వెన్నులు విరిపించాడు. మొక్కజొన్న కండలు తిన్నారు. విశ్రాంతి దినమున అపవిత్రపరిచారు. దేవాలయాన్ని అపవిత్రపరిచారు. దేవుని వాక్యాన్ని అపవిత్రపరిచారు. దేవునికి రాజుకి విరోధంగా మాట్లాడాడు. ఈ నాబోతును చంపాలని యెజబేలు ఆహాబు ఇద్దరు కలిసి సామంతులని పెద్దలని ఏర్పాటు చేశారు. సేమ్ అది యేసుక్రీస్తులో జరిగినది. ఈరోజు వాక్యం కోసం ప్రాణం పెట్టాడు ఆయన, సంఘం కోసం ప్రాణం పెట్టాడు. సో దేవుని యొక్క వాక్యం అనే నాబోతుమైన మనము ఈ కాలానికి ఈ వాక్యం కోసం యేసుక్రీస్తు తర్వాత ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి మనకున్నది. అదే నాబోతు ద్రాక్ష తోట. దీనికోసం యెజబేలు వస్తుంది, దీనికోసం ఆహాబు వస్తుంది, దీనికోసం ప్రభుత్వాలు వస్తాయి. కానీ చివరాఖరి జరిగేది ఏం తెలుసా? ఆ మహావేశ్య సంఘాలన్నీ చచ్చిపోతాయి. ఆ మహావేశ్య పిల్లలందరూ చచ్చిపోతారు. 70 మంది పిల్లలు చనిపోయారు. సంతానం మొత్తం బయలు గుడి మొత్తం పెంటిల్లుగా చేయబడింది. బయలు గుడి మొత్తం పడేశాడు యెహూ వచ్చి. అందరూ చెప్పండి. యెహూ, మీకా, ఏలియా, యెజబేలు, ఆహాబు, ఎలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఇవన్నీ నీడలు. ఏంటంటే ప్రతి కాలములో కూడా దేవుని వాక్యము అది నీడలుగా ఉన్నది. ఈ కాలంలో ఒక యెహూ ఉన్నాడు, ఈ కాలంలో ఒక ఎలీషా ఉన్నాడు, ఈ కాలంలో ఒక ఏలియా ఉన్నాడు, ఈ కాలంలో ఒక నాబోతు ఉన్నాడు, ఈ కాలంలో ఒక యెజబేలు ఉన్నది. ఆ యెజబేలే ప్రకటన 17, ఆ యెజబేలే ప్రకటన 13. ఆ యెజబేలే మహాబబులోను. దాన్ని విడిచి బయటికి రండి, దాని ముద్రలో ఉండబాకండి. దాని ముద్రలో ఉండటానికే నాబోతును పిలుస్తుంది, ముద్రేసి పంపించింది, తాకీదులిచ్చి పంపిస్తుంది. నాబోతు కూడా మాలో కలవాలి. ఆ క్రూర మృగం యొక్క ముద్ర కిందకి నాబోతు వెళ్ళలేదు. ఈరోజు వధువు ఆ యొక్క క్రూర మృగం యొక్క అబద్ధ బోధలోనికి వెళ్ళనిదే వధువు. తనను తాను అపవిత్రం చేసుకుందే వధువు. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు? ఎవరా ద్రాక్ష తోట? ఎవరా నాబోతు? ఏంటా మరణం?
అది ఏలియా వచ్చి ఎప్పుడు కూడా ఆ యొక్క మరణాన్ని అడ్డుకుంటున్నాడు. ఏలియా వచ్చి ఎప్పుడు కూడా యెజెబెలు పెత్తనాన్ని అడ్డుకుంటున్నాడు, నికోలైతుల బోధన అడ్డుకుంటున్నాడు, బిలాము బోధన అడ్డుకుంటున్నాడు, యెజెబెలు బోధన అడ్డుకుంటున్నాడు. ఎప్పుడైతే స్వాస్థ్యం దగ్గరికి వస్తుందో నూనె ద్రాక్షరసం పాడు చేయవద్దని ఒక స్వరంతో వస్తున్నాడు. ఆ స్వరమే చివరి కాలంలో 7వ దూత స్వరము. దానిలో నుంచి బయటికి రండి, దానిలో కలవబాకండి, సంఘశాఖల వర్తమానాల్లో కలవబాకండి. ఋతు, నువ్వు వేరే పొలంలోకి వెళ్ళి పరిగెరుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వేరే కుండల్లో నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ప్రతి కాలంలో దేవుని స్వరంతో మాట్లాడుతున్నాడు. ఎవరమ్మా ఆయన? చీప్ రీపర్. ఎవరయ్యా చీప్ రీపర్ అంటే? ఎవరు? కోత కోయువారుల్లో ముఖ్యుడు. ఆ వష్టిని బయటికి పంపించాల్సిందే, ఎస్తేరుని ఆహ్వానించాల్సిందే అని బోధిస్తున్న మెముకాన్ ఇతను. మెముకాన్, అందరు చెప్పండి, మెముకాన్. చీప్ రీపర్, ఎలియాజర్, అర్ధరాత్రి కేక, కడబోర శబ్దం, ఆర్భాటం తెచ్చిన వర్తమానికుడు, ప్రధాన దూత శబ్దం తెచ్చిన వర్తమానికుడు. ఒకసారి చెప్పే కదా, 50 పాయింట్లు చెప్పా. ఎవరి? విలియం మ్యారిన్ బ్రన్నన్. ఎవరి 7వ దూత? బైబిల్లో ఈయన ఏడున్నాడు, ఈయన పేరేడుందే. ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళని ఒప్పించాల్సినంత అవసరం లేదు, డిబేట్లు పెట్టాల్సినంత అవసరం లేదు. ఇది కేవలము విశ్వాసము, ప్రత్యక్షత ద్వారానే బయలుపాటైతే. పేతురు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. ఈ దేవుని వాక్య సంగతులని రక్త మాంసములు బయలుపరచబడు. దేవుని యొక్క మనసు మనలోకి వచ్చి దేవుడు బయలుపరిస్తేనే మనకు అర్థమైతే ఈ వర్తమానాలు. సంఘంలో వచ్చినంత మాత్రాన, బాప్తిజాలు తీసుకున్నంత మాత్రాన 7 ముద్రలు నీకు అర్థం కావాలని రూల్ లేదు, 7 నక్షత్రికలు నీకు అర్థం కావాలని రూల్ లేదు. ఇదంతా ఎప్పుడంటే అంటే 7వ దూత 7 ముద్రల గ్రంథమును విప్పినప్పుడు ఈ మర్మములన్నీ బయటకు వచ్చినాయి. అందరు చెప్పండి, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుచుండగా ఒక పుత్ర స్వీకారం వచ్చింది నాబోతుకి. ఈ విషయములు జరిగిన తర్వాత, అందరూ చెప్పండి అమ్మ, 1 రాజుల గ్రంథం 20వ అధ్యాయం స్టార్టింగ్లో ఈ సంగతులు జరిగిన తర్వాత. ఈ సంగతులు అంటే ఏంటి? అపోస్తుల బోధ, 12 రాళ్ల బలిపీఠం కట్టబడటం, అగ్నిస్తంభం రావటం, మేఘస్తంభం రావటం. ఈ అగ్నిస్తంభం మేఘస్తంభం వచ్చి ఒక మోపైన వాన రావటం. వాన వచ్చిన తర్వాత ఆ అపోస్తుల బోధలో నుంచి దేవుడు తన వాక్యాన్ని నిరూపించుకోవటం, యెజెబెలు పడవేసిన బలిపీఠాన్ని ఏలియా కట్టడం. ఇవన్నీ కూడా 7 సంఘకాలాలు. ఆమెన్ చెప్తారా? తొలకరి వర్షం, కడవరి వర్షం, అగ్నిస్తంభం, మేఘస్తంభం, ఈ విషయాలన్నీ బయలుపడిన తర్వాత స్వాస్థ్యం మనకు వచ్చింది. అదే 7 ముద్రల గ్రంథం. ఈ స్వాస్థ్యమును మన దగ్గర నుంచి దొంగలించడానికి, ఈ పుత్ర స్వీకారాన్ని మన దగ్గర నుంచి దొంగలించడానికి ఒక యెజెబెలు బోధ. ఇది నిజమా? ఇది నిజమా? ఆ తోటను నేను దోచుకోవాలి, ఆ తోటను మాకు ఇచ్చేసే, దీనికి బదులు 1,00,000 మంది ఉన్న సంఘాన్ని నీకు ఇస్తాము, కారు కొనిపిస్తాము, మేడ కొనిపిస్తాము, మిజ్జ కొనిపిస్తాము, వర్తమానం నుంచి బయటికి రా, వర్తమానం నువ్వు కలిగి ఉంటే నీకేమి రాదు, ఇదిగో కోరాకులకు నేను ఉంచుకుంటాను దీన్ని అని ఈ రోజున ఏదో ఒక రూపంలో వాడు వస్తుంటాడు. ఏమ్మా, వస్తుంటాడు లేదా? ఎర్రటి గుర్రం రూపంలోనో, తెల్లటి గుర్రం రూపంలోనో, నల్లటి గుర్రం రూపంలోనో. ఇప్పుడు 4 జీవులు దాన్ని ఎదుర్కోవాలి. ఆ బోధన ఎక్కి వాడేమంటాడంటే, మొదటి జీవి రమ్ము అని చెప్తుంది. నువ్వు ఏ బోధలో వచ్చినా, ఏ తప్పుడు విధానంలో వచ్చినా రమ్ము అంటుంది ఎద్దు. సింహము రమ్ము అంటుంది. వింటున్నారా ప్రియులారా? అంటే 7 సంఘకాలాల్లో 7 దూతలు ఈ అబద్ధ బోధన అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. నికోలైతుల బోధన, బిలాం బోధన, యెజెబెలు బోధనలు అటాక్ చేసుకుంటూ వస్తున్నారు. చివరాఖరికి 7వ దూత వచ్చి ఆయన ఏం చేశాడంటే, పరిపూర్ణముగా యెహూ వచ్చి ఏం చేశాడంటే బయలుదేవత గుడిని పగలగొట్టించాడు, పెంట ఇల్లుగా చేశాడు. అక్కడ బోర్డు మీద అంతా రాశాడు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో యెజెబెలు ఏ దేవాలయము, ఏ బలిపీఠము యెహోవాది పడవేసినదో జెహూ వచ్చి యెజెబెలుని చంపించి, యెజెబెలు 70 మంది పిల్లల్ని చంపించి, సంఘశాఖల్ని మారణహోమం చేసి, సంఘశాఖల చెండాడి, ఆర్సిఎం సంఘాన్ని పగలగొట్టి, ఆ ముద్రలన్నీ పగలగొట్టి, ఆ మహావేశ్యను బయలుపరిచి, వాళ్ళ పిల్లలు చేస్తున్న అబద్ధ సాక్ష్యములు, అబద్ధ బాప్తిజాలు, అబద్ధ ప్రభురాత్రి భోజనాలు, వీటన్నిటిని బాహాటంగా బయలుపరిచి వాళ్ళ పిల్లలు చేస్తున్న మరణం అంతటిని బయలుపరిచాడు యెహూ అనే మహాదేవుని యొక్క శక్తి కలిగిన సేవకుడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఏమో చూడండి, చరిత్రలో ఆహాబు చనిపోయాడు, చరిత్రలో యెజెబెలు చనిపోయింది,
చరిత్రలో ఆహాబు 70 మంది పిల్లలు చచ్చిపోయారు. చరిత్రలో ఆహాబు సంతానం మొత్తం బయలుదేవత గుళ్ళో తలుపులేసి వాళ్ళల్లో నుంచి యెహోవా భక్తుల్ని వేరు చేశాడు. యెహోవా గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసేదే ఈ కాలపు గడియ వర్తమానం. ఈ కాలపు గడియ వర్తమానికుడు. ఈ 7 ముద్రల గ్రంథం మత శాఖల్లో నుంచి, బయలుదేవతలో నుంచి, అహశ్వేరోషు అదే ఆయన ఎవరు, బయలుదేవత, ఇంకో దేవత పేరు బయలు అష్టారోతు. ఈ అష్టారోతు దేవతల నుంచి, ఈ బయలుదేవతల నుంచి నిన్ను విడిపించేదే 7 ముద్రల గ్రంథం. యెహోవా ఏమన్నాడు తెలుసా? యెహోవా భక్తుల్లో ఒక్కడు కూడా రక్తం గాయం అవటానికి వీల్లేదు. యెహోవా భక్తుల్ని వేరు చేసేసేయండి. చదవండి, ఒకసారి చదవండి. జహు వచ్చాడు. ఎవరి జహు ఈ కాలానికి? చదువుదామా ప్రియులారా? 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. సారీ 10వ అధ్యాయం 23వ వచనం. యెహూయును రేకాబు కొడుకైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశించగా యెహూ ఏమంటున్నా అంటే, యెహోవా భక్తుల్లో ఒక్కడిని కూడా ఇక్కడ ఉండనియొద్దు, బయలుకు మొక్కువారు మాత్రమే ఉండాలి. 80 మందిని కాపలా పెట్టి వాళ్ళల్లో నుంచి యెహోవా భక్తుల్ని వేరు చేశాడు. యెహోవా భక్తులు అంటే ఎవరయ్యా? వధువుకు సాదృశ్యం. ఈ సంఘ శాఖలలో నుంచి దేవుని వధువును బయటికి లాగుతున్నాడు జహు. జహు ఎవరంటే అక్షరాల విలియం మేరన్ అన్నారు. 70 మంది యెజబెలు పిల్లల్ని చంపింది కూడా యెహూనే. బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? మొత్తాన్ని లోపల పడేసి 27వ వచనం, బయలు ప్రతిమను గుడిని కింద పడదోసి పెంట ఇల్లుగా చేసి నేటి వరకు అలాగనే ఉన్నది. ఈ రోజున RCM సంఘ శాఖ యెజబెలు చనిపోవాలి, యెజబెలు బోధ చనిపోవాలి, దాని బోధ పెంట ఇల్లుగా అవ్వాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం కూలిపోవాలి. మహాబబులోను కూలిపోయిన ఈ యొక్క అబద్ధ బోధలన్నీ జహు ఆధ్వర్యంలో ధ్వంసమైనట్టుగా విలియం మేరన్ బ్రన్నాం కాలములో 7వ దూత పలుకు దినములలో 7 ముద్రలు విప్పదీసినప్పుడు దాని ఇల్లు అనగా RCM సంఘ శాఖ త్రిత్వ బోధ యొక్క ఆ బోధలన్నీ, దాని సంఘాలన్నీ కూడా పెంట ఇల్లులుగా మార్చబడ్డాయి. వారి యొక్క సేవకులు చంపబడ్డారు, వారి సంతానము చంపబడుతుంది. ఇది ఏ రోజుకైనా చరిత్రలో నీడలో ఉన్నదే ఈ కాలానికి నిజస్వరూపంగా ఆత్మీయంగా బ్రతికున్నారనే పేరే కానీ సంఘ శాఖల వాళ్ళకి మరణం వచ్చేసినది. వాళ్ళ యొక్క బల్లలన్నీ వాంతులతో నింపబడి ఉన్నాయి. వీటన్నిటిని బయలుపరచడానికే యెహూ వచ్చాడు. యెహూ వచ్చి ఈ విషయాలన్నింటినీ బయలుపరుస్తున్నాడు. యెహూ మీద ఉన్న అభిషేకం ఎవరిదయ్యా అంటే ఏలియా అభిషేకం. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఏలియా ఎలీషాను అభిషేకించాడు, ఎలీషా యెహూను అభిషేకించాడు. యెహూ వెళ్ళి ఏం చేస్తున్నాడంటే గుర్రాల చేత యెజబెల్ను తొక్కించి చంపుతున్నాడు. చదవండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిచి, నువ్వు నడుము కట్టుకొని తైలపు గిన్నె చేతి పట్టుకొని నింషి కొడుకు యెహోషాపాతుగా పుట్టిన యెహూ ఎక్కడున్నాడో తెలుసుకొని యెహూకు అభిషేకం చేయండి తైలపు గిన్నె తీసుకొని. యెహూ అభిషేకం ఏంటయ్యా అంటే యెజబెల్ని చంపే అభిషేకం. చదవండి 30వ వచనం. యెహూ యెజ్రెయేలుకు వచ్చినప్పుడు 31వ వచనం, యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించి ఆ యెజబెల్ని కింద పడేసి గుర్రాల చేత గుండెల మీద తొక్కించి చంపించాడు. అంటే యెహూ ఎవరయ్యా ఈ కాలానికంటే అబద్ధ బోధన చంపే 7వ దూత. యెజబెలు చనిపోయింది, యెజబెలు భర్త చనిపోయాడు. ఆ స్వాస్థ్యాన్ని మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఆ స్వాస్థ్యమే 7 ముద్రల స్వాస్థ్యం. 7 ముద్రల స్వాస్థ్యం ఈరోజు సంఘంలో లక్ష్మికి ఇవ్వబడాలంటే దాన్ని ఎవడు దొంగలించలేడు. 7 ముద్రల స్వాస్థ్యం ఈరోజు పండుకి ఇవ్వాలని దేవుడు నిర్ణయిస్తే దాన్ని ఎవడు దొంగలించలేడు. ఏ ఆహాబు, ఏ యెజబెలు, ఏ సంఘశాఖ, ఏ మత శాఖ నిన్ను ఈ వాక్యంలో నుంచి దొంగలించలేరు. రుతుతో అందుకే అంటాడు, అమ్మ వేరే పొలంలోకి వెళ్ళబాక, వేరే స్థలాలకు వెళ్ళి పరిగె ఏరుకోబాక, వేరే చోటుకి వెళ్ళి నీళ్లు తాగబాక, ఇక్కడే నువ్వు నమ్మకంగా ఉంటే నీకు వివాహం జరిగింది. ఈ వర్తమానం ఏంటంటే వివాహంలో తీసుకెళ్లే వర్తమానం. ఈ వర్తమానం ఏందంటే నీకు రాజ్యం ఇచ్చే వర్తమానం. అందుకని యెహూ అంటున్నాడు, యెహోవా భక్తుల్లో ఒక్కళ్ళకు కూడా గాయాలు తగలకూడదు. తర్వాత ఏమన్నా తెలుసా?
10వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో 70 మంది ఆ మగపిల్లల తలకాయల్ని గంపలో తీసుకొని రమ్మన్నాడు. 7వ వచనం, ఆ తాకీదు ముట్టినప్పుడు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలని గంపల్లో పెట్టి యెజ్రెయేలులో ఉన్న యెహూ యొద్దకు ఆ తలకాయలు తీసుకొని వచ్చారు. యెహూ ఎవరయ్యా? అభిషేకించబడిన దేవుని వాక్యం. నాబోతు ఎవరయ్యా? అభిషేకించబడిన దేవుని వాక్యం. నాబోతు తన స్వాస్థ్యం కోసం ప్రాణం పెట్టాడు, ఆయన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యెహూ ఎవరంటే అబద్ధ బోధలని ధ్వంసము చేసే దేవుని శక్తి కలిగిన ఒక వ్యక్తి. యెజబేలు చంపేసేసాడు, యెజబేలు కొడుకులను చంపేశాడు. బయలుగుడిలో బయలుదేవతను ఆరాధించే భక్తులందరినీ తాళాలేసి వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేసి ఆ గుడిని పడేసి పెంటైలుగా చేశారు. ఒక్క దేవుని బిడ్డకి గాయం కూడా తగలకుండా బయటికి రప్పించిన వ్యక్తే యెహూ. అందరూ చెప్పండి, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుచుండగా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి ప్రియులారా. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యమును చాలామంది గమనించలేకపోతున్నారు. 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ప్రతి సంఘశాఖల పాస్టర్లు ఏమంటారంటే, ఇదిగో మేఘాల మీద వేసుకోబోస్తాడు, బోర ఊదబడిద్ది, కడబోర ఊదుతుంది, సమాధులు తెరవబడితే ఆర్భాటం జరిగిద్ది, ఎటు చూపిస్తుంటారు. ఇక్కడ దగ్గరలో వచ్చిన 7వ దూతలో నుంచి ఈ విషయాలన్నీ జరుగుతాయిరా బాబు అంటే దాన్ని మాత్రం మేము తీసుకోం, నమ్మలేం. కానీ అవన్నీ ఏంటి? 7 నక్షత్రాలు ఉన్నాయి దేవుని కుడి చేతిలో, బైబిల్లో ఉంది కదా. మరి నువ్వు నమ్మకపోయినా అది నిజమే. కుడి చేతులు ఎందుకు 7 నక్షత్రాలు ఉన్నాయా లేదా బైబిల్లో? మరి ఉంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు 7 దూతలని బైబిలే చెప్పిందే, నిజమే కదా. 7 కొమ్ములు ఉన్నాయి ఆ గొర్రెపిల్లకి. గొర్రెపిల్ల అంటే ఎవరు? యెషయా గ్రంథం 53. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తే. మరి ఆయనకి 7 కొమ్ములు ఉన్నాయి, అధికారం కలిగిన 7 సేవకుల పరిచర్య ఉందంటే దాన్ని తీసుకోవట్లా. ఆ గొర్రెపిల్లకి ఎన్ని కన్నులు అయ్యా? ఏ గొర్రెపిల్లకి ఎన్ని కన్నులు ఉంటాయేంటి? మరి ఈయనకి 7 కళ్ళు ఉన్నాయంటే ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు కాదు, ఆయనకి 7 కళ్ళు ఉన్నాయి. ఎవరో 7 కళ్ళు? 7 దేవుని సేవకులు. చివరి రెప్పపాటులో శరీర మార్పు జరిగింది. చివరి రెప్పపాటు, చివరిగా ఆ రెప్ప కన్ను ఎవరంటే విలియం మ్యారన్ బ్రెన్నార్ రెప్ప కాలం అంటే ఆయన వాక్య పరిచయలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడే మృతులు పునరుద్ధానం అవుతారు. మృతులు అంటే సంఘశాఖల్లో పాతాళంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి లేపే వర్తమానమే ఈ యెహూ అభిషేకం. యెహోవా భక్తుల్లో ఒక్కళ్ళు మరణించడానికి వీల్లేదు. వింటున్నారయ్యా? నీడ నిజస్వరం. యెహోవా భక్తుల్లో ఒకళ్ళు మరణించడానికి వీల్లేదు. బయలుదేవత ప్రవక్తలందరూ చచ్చిపోవాలి, అష్టారోతు ప్రవక్తలందరూ చనిపోవాలి, ఆహాబు చనిపోవాలి, యెజబేలు చనిపోవాలి, యెజబేలు పిల్లలు చనిపోవాలి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చనిపోవాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో యెజబేలు పిల్లలు, దాని పిల్లలైన పెంతెకొస్తోళ్ళు, దాని పిల్లలైన సంఘశాఖలోళ్ళు అందరూ ఆత్మీయంగా మరణించాల్సిందే. వాళ్ళకి రేపు స్వాస్థ్యం లేదు, వాళ్ళకి రేపు వాక్య దేహం లేదు. రేపు వాళ్ళకి పరలోక పట్టణంలో ఉన్న ఆ మిగుల విలువైన ఎల్లప్పుడూ ఉండే దేవుని నివాసాలు, వాక్య దేహాలు వారికి లేవు. ఎంత నష్టం అంటే మొత్తం ఇన్ని సంవత్సరాలు చేసిన సేవ అంతా నష్టం. అందరూ చెప్పండి, నా తండ్రి ఏంట అనేకమైన వాక్య దేహాలు, ఆ వాక్య దేహాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఆ వాక్య దేహాలు మీకు ఇవ్వటానికి 1923లో ఆ వాక్య దేహాలు తీసుకొని మేఘంగా దిగొచ్చి ఆ వాక్య దేహాలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ థియోఫనీ నుంచి వింటున్నాం. కాబట్టి ఈ 7 ముద్దల గ్రంథం నా ఒక్కడికే అర్థమవుతుంది భూమండలంలో. అది 2వ రాకడ. నా థియోఫనీ తీసుకొని వచ్చాడు, నాకు కిరీటమైన నిత్య జీవం తీసుకొచ్చాడు. వాక్య దేహంతో నేను దీవించబడుతున్నాను. ఈరోజు నేను శరీరంలో చనిపోయిన నాకు యుగయుగములకు చావు లేదు. నాకు అద్భుతమైన దేహం ఉన్నది. వాక్య దేహం అనేది తల్లిదండ్రుల సెక్స్ కలయిక వలన పుట్టిన ఈ పనికి మాలిన జంతు శరీరం కాదు. అయ్యో, భూమి మీద పుట్టినంత కాలం ఈ దేహం గురించి ఏం తిందామా? టీడీపీలో చేరదామా? జనసేనలో చేరదామా? వైసీపీలో చేరదామా? ఈ దేహం గురించే కదయ్యా. ఇన్ని రాజకీయ పార్టీల్లో చేరినా చివరకు నువ్వు సావాల్సిందేగా. కానీ అందుకే అంటున్నాడు, నా తండ్రి ఇంటలో ఉన్న ఆ వాక్య దేహం. తండ్రి ఇల్లు అంటే వాక్యం. ఆ వాక్యపు ఆ తండ్రి ఇంట్లో ఉన్న దేహాలన్నింటినీ మీకు తీసుకొని ఇస్తున్నాడు దేవుడు. ఆ వాక్య దేహాలతో యుగయుగాలు బ్రతకబోతున్నారు మీరు. ఇక మీకు మరణం లేదు.
ఇప్పుడు బ్రతికి ఉండి నా మాటలు వినేవాడు 7వ దూతలో నుంచి మరెన్నడికి చావడు. దీనికి ఒక కాలం వస్తున్నది. మృతులు దేవుని శబ్దము వినే గడియ వస్తున్నది. మృతులు అనగా సంఘశాఖల్లో ఉన్న మృతులు బయటికి రావాలి. ఎవరయ్యా? బయలుగుళ్ళో ఎవ్వరు కూడా యెహోవా భక్తులు వెళ్ళకూడదు. యెహోవా భక్తులను వేరు చేసేయండి. యెజబేల్లో నుంచి యెహోవా భక్తులను వేరు చేయండి. గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేయండి. ఓర్ఫాను వేరు చేయండి. వస్తీని వేరు చేయండి. యూదాను వేరు చేయండి. గోధుమలను వేరు చేయండి. ఇది వేరు చేసే వర్తమానం. ఆమేన్. యెహోవా భక్తుల్లో ఒక్కళ్ళకి కూడా గాయం కలగకూడదు. యెహోవా భక్తులు ఎవరు కూడా మరణించకూడదు. మరణం ఎవరికంటే ఈ వర్తమానంలో లేనోళ్ళకు మరణం. యెహూ చాలా జాగ్రత్తగా గ్రేడింగ్ చేస్తారు. ఏమంటున్నాడయ్యా? పెద్ద వలేసారు. ఆ వలలో ఏమేమి వచ్చినాయి? సమస్తమైన ఏమొచ్చినాయి? అపవిత్రమైన అన్నీ వచ్చినాయి. మంచి వాటిని గంపల్లో వేసాడు, చెడ్డ వాటిని ఏం చేశాడు? కాల్చడానికి ఇచ్చాడు. ఆ వలలో పడ్డాయి అన్నీ. మళ్ళీ చెప్తున్నానండి, గురుగులన్నీ కూడా తీసుకెళ్ళి కట్టల్లో వేసి వాటిని తగలబెట్టారు. గోధుమలన్నింటినీ కొట్లు వేశారు. ఈ గోధుమలు ఎవరు? ఈ గురుగులు ఎవరు? నీకేమైనా అర్థమైంది? గోధుమలు అంటే దేవుని బిడ్డలు, గురుగులంటే సంఘశాఖల చర్చిల్లోకి వెళ్ళి సచ్చేవాళ్ళు, పీడి సుందరరావు బోధలని సచ్చేవాళ్ళు, అద్దంకి రంజిత్ ఓఫిర్ బోధలని సచ్చేవాళ్ళు. ఇంకేం చెప్పాలా? మహావేశ్య త్రిత్వ సిద్ధాంతాన్ని తెస్తే దీని పిల్లలందరూ కూడా ఇదే సిద్ధాంతాన్ని. అందుకని యెజబేలు చచ్చిపోవాలి, యెజబేలు మగపిల్లలు చచ్చిపోవాలి, యెజబేలు శేషించిన సంతానం అంతా వాళ్ళ గుడిలతో సహా సావాలి. దేవుడు బీజేపీ గవర్నమెంట్ని మళ్ళా ఎన్నుకున్నందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నరేంద్ర మోడీ గారిని దేవుడు తిరిగి ప్రధానమంత్రిని చేసుకున్నందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదేం పాస్ గారు అంటారు అంటే వాళ్ళని ఎన్నుకున్న దేవుడే. నువ్వెవరు ఆపటానికి? రేపు క్రైస్తవ సంఘాలన్నీ బ్లాస్ట్ అయిపోవాలి, ఆగిపోవాలి సువార్త. ఎందుకంటే వీళ్ళు చెప్పేదంతా చెత్త సువార్తేగా. 7వ దూత గురించి చెప్పరు, మలాకి 4-5 గురించి చెప్పరు, ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో ఏ దేవుని దూత గురించి చెప్పరు. అసలు విలియం మ్యారన్ బ్రన్నా అంటే మండిపడే క్రైస్తవ సంఘాలు. యెహూ ఏం చేస్తున్నాడమ్మా? దేవుని భక్తులకి ఏమాత్రం ఒక గాయం కూడా అవ్వకూడదు. వాళ్ళని వేరు చేయండి. వాళ్ళకి ఏదన్నా అయితే మీదే బాధ్యత. వాళ్ళని చాలా చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుని వాక్యం. యెహూ అయ్యా చూడు, యెహూ ఏమంటున్నాడు? యెహోవా భక్తుల్లో ఒక్కడికి కూడా మీరు ఇక్కడ ఉండనీయకుండా బయలుకు మొక్కువారు మాత్రమే ఉన్నట్లు జాగ్రత్త చేయండి. వాళ్ళని జాగ్రత్త చేయండి. యెహోవా భక్తులను ఏం చేయమంటున్నామా? జాగ్రత్త చేయండి. వాళ్ళకి గాయం కూడా తగలకూడదు. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు ముద్రించబడిన ప్రజలు. ఇందాక ఎవరో పాట పాడారు, ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం ఎప్పుడంటే ఈ 7 ముద్రలు తెరవబడిన దినమే విమోచన దినం. ఇది ప్రభు దినములో దేవుడు చిన్న పుస్తకంతో దిగొచ్చాడు. ఇది విమోచన గ్రంథం. ఈ విమోచన గ్రంథంలో మన పేర్లు ఉన్నాయి. అమ్మా, నీ పేర్లు సంఘశాఖల్లో ఉన్నాయేమో. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఈ 7వ దూత అయిన విలియం మ్యారన్ బ్రన్నామని ప్రవక్తగా స్వీకరించాలి. అందరూ చెప్పండి, ప్రవక్త అని. ప్రవక్తను చేర్చుకుంటే ఇంత గొప్ప నిత్య జీవము. అయ్యా చూడు, ఈ మనుషుని వెంట వెళ్ళేదావా? నువ్వు రిప్కావైతే వెళ్ళేదరాను. ఏమ్మా, ఈ మనుషుని వెంబడి వెళ్ళేదావా? ఈ మనుషుని వెంబడి వెళ్ళేదావా? చెప్పు పండుకున్న అమ్మాయి, ఈ మనుషుని వెంబడి వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? చెప్పు, ఈ మనుషుని వెంబడి వెళ్తావా లేదా? నేనే బ్లాక్మెయిల్ చేయట్లేదు. యెహూ అంటున్నాడు, వేరు చేయండి. యెహూ వర్తమానం వేరు చేసే వర్తమానం. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. కాబట్టి చూడండి ప్రియులారా, ఈరోజు మన అంశం పేరు ఏం పేరయ్యా? నాబోతు గారి యొక్క ద్రాక్ష తోట. నాబోతు అంటే ఎవరయ్యా? వాక్యం. నాబోతు అనే పదానికి అర్థం ఏంటమ్మా? వాక్యం. ద్రాక్ష తోట అంటే యేసుక్రీస్తు. అయ్యా, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని కలిగి ఉన్న ఒక సంఘటన మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో. ఈ నాబోతు ద్రాక్ష తోటే 7 ముద్రల స్వాస్థ్యం. ఈ 7 ముద్రల స్వాస్థ్యాన్ని ఆర్సిఎం సంఘశాఖ వాడైన ఈ నులివెచ్చని క్రైస్తవులు యెజబేలు వచ్చి ఆక్రమించుకోవాలి, దోచుకోవాలని ట్రై చేస్తున్నారు. అయినా యేసుక్రీస్తు
ఆ సంఘం కోసం ప్రాణం పెట్టాడు. ఈ వధువును ఎవరు దోచుకోలేరు, ఏ రాజకీయ నాయకులు దోచుకోలేరు, ఏ సంఘశాఖ వాడు దీన్ని బంధించలేడు. ఇది స్వాస్థ్యమైన 7 ముద్రల వర్తమానం, ఇది హక్కు పత్రం, ఇది పితరుల స్వాస్థ్యం, ఇది దేవుని యొక్క ముద్ర. ఈ స్వాస్థ్యాన్ని నేను వదులుకోను. ఈ వర్తమానం ప్రాణమన్నా పెట్టు కానీ ఆదివారం చర్చి మానుకోబారు, ప్రాణమన్నా వదిలేసుకో కానీ దేవుని వాక్యానికి దూరం అవ్వబారు. అవసరమైతే కులాన్నైనా పోగొట్టుకో, కులమునైనా వదిలేసుకో, తల్లిదండ్రులైనా వదిలేసుకో, భార్య బిడ్డలైనా వదిలేసుకో, కానీ ఈ వర్తమానాన్ని మాత్రం చదువుకోవటం మానుకోబారు. ఇది నిన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్ళేది. అయ్యజ్జుడు, నీకు 70-60 సంవత్సరాలు నీకు టెస్టింగ్ కోసం దేవుడు ఒక దేహం ఇచ్చాడు. ఇజుడు, ఈ దేహం శాశ్వతం కాదు. నువ్వు ఎర్రగుండొచ్చు, బుర్రగుండొచ్చు, మంచి కులంలో పుట్టొచ్చు, చిరంజీవి కొడుకు అవ్వచ్చు, బాలకృష్ణ మనవడు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ పుట్టిన 6 అడుగుల అందగాడి కొడుకు కావచ్చు. ఇవన్నీ వేస్టే. ఏమంటున్నాడు మోషే? ఐఎమ్ నాట్ ద సన్ ఆఫ్ ఫారో డాటర్. ఫరో కుమార్తె యొక్క కొడుకుని అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. హరిదాసుల్లో కులపోడు అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. చాకలోళ్ళ అమ్మాయి అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. మాలోళ్ళ అబ్బాయి అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. చార్లెస్ ఎల్లా బ్రెన్నాన్ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఐగుప్తు యొక్క ఫారిన్ కరెన్సీ నాకు అవసరం లేదు. అనగలుగుతాను. డబ్బు లేనిదే ఈరోజు జీవితం లేదు. శ్రావణి, నీ ముహూర్తం ఎప్పుడు? ఇంతకీ నీ ముహూర్తం ఎప్పుడు? నా దగ్గర కూడా పంచాంగం ఉంది, నా దగ్గర కూడా డేట్లు ఉన్నాయి. నువ్వు ఏ మంచి డేట్ కావాలంటే చెప్పు, నేను పెట్టి పంపిస్తాను. అన్ని మంచి దినాలే శ్రావణి, అన్ని మంచి రోజులే పండు. దీనికి మనకేం అవసరంలా. ఇదిగో, మీరు దినముల గురించి, మాసముల గురించి, ఉత్సవ కాలం గురించి, సంవత్సరం గురించి ఏం అవసరం లేదు. అన్ని దినాలు ప్రార్థన చేసుకొని అన్ని తినేయటమే. ప్రార్థన చేసుకొని ఏ రోజైనా ప్రయాణం చేసుకోవచ్చు. దీనికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇది 7 ముద్రలు అర్థమైతే మనకు అన్నీ అర్థమైందా? హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టి. ఇది మీకు స్వాస్థ్యం అమ్మా, ఇది నీ హక్కు పత్రం. నీ వాక్యాన్ని దొంగిలించడానికి దొంగలు వస్తున్నారు. యెజబెల్ వస్తుంది, అబద్ధ సాక్ష్యాలు వస్తున్నాయి, తప్పుడు బాప్తిజాలు వస్తున్నాయి. యెజబెల్ మొత్తం పడేసింది, యెహోవా బలిపీఠం మొత్తం పడేసింది, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పడేసింది. అయ్యా, క్రీస్తు శకం 325 సంవత్సరంలో యేసుక్రీస్తు నామములో బాప్తిజం పడేసేసింది. స్త్రీలు బోధించవచ్చు అనే ఒక బోధ లేపింది. యెహోవా వాక్యాన్ని పడేసేసింది. ఏమ్మా, అమావాస్య పండుగలు చేసుకోవచ్చు, అమావాస్య దినాలు జరుపుకోవచ్చు, క్రిస్మస్ పండుగలు చేసుకోవచ్చు, ఈస్టర్ పండుగలు చేసుకోవచ్చు, ఏ పండుగ అంటే ఆ పండుగ చేసుకోవచ్చు. అంబేద్కర్ పండుగ చేసుకోవచ్చు, కొత్త సంవత్సరం పండుగ చేసుకోవచ్చు, రాహుల్ గాంధీ పండుగ చేసుకోవచ్చు. రేపు జగన్మోహన్ ఇవన్నీ పండుగలు కూడా చెప్తారు. దినాలు ఆయన చనిపోతే దినం, ఏం చనిపోతే దినం, ఆయన చనిపోతే ఆ రోజు, ఏం చనిపోతే ఈరోజు. ఏమ్మా, ఏంటి పైచాచికత్వం? అందుకని చూడండి, ఇది నీ స్వాస్థ్యం, ఇది నీ హక్కు పత్రం, ఇది నువ్వు కలిగి ఉన్న దేవుని యొక్క అభిషేకం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలన్నీ చెప్పాలంటే మనకు 7వ దూత కావాలి. అదే చెప్పండి, నేనెలా జీవించాలో, నేనెలా మార్పు చెందాలో. హలో మేడం, దిస్ ఈజ్ టూ మచ్. కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఇందా పడేవారా? ఏది ఆత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. క్రీస్తులో నా స్థానమును గుర్తింపచేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. నువ్వు సిద్ధమా? నా స్థానమును గుర్తింపచేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. నేనెలా జీవించాలో, నేనెలా జయించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం. ఇదేంటయ్యా? గ్రేస్. ఇది కృప.
కృపా వర్తమానం ఏలియా ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం మధ్యమైన ఈ శరీరాలను మహిమకు మార్చును హనోకు వలె నేను పైకి కొనిపోయేదం మధ్యమైన ఈ శరీరాలను మహిమకు మార్చును ఈ వర్తమానం హనోకు వలె నేను పైకి కొనిపోబడుదు నేనెలా ఫలించాలో నేనెలా ఆరాధించాలో నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమాన కృపా ఈ వర్తమానం నువ్వు ఎలా ఉండాలో ఈ వర్తమానం నువ్వు ఎలా ఆరాధించాలో ఈ వర్తమానం నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఇది ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం ఇదేంటంటే వధువును సిద్ధం చేసిన పక్షిరాజు వర్తమానం నేనెలా జీవించాలో నేనెలా జయించాలో నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం క్రీస్తులో నా స్థానములు ఇది నా పితరుల స్వాస్థ్యం ఇది నా స్థానం దీన్ని నేను అమ్ముకోలేను దీని రాజకీయ పార్టీలకు దీని మత శాఖలకు నేను అమ్ముకోలేను ఇది నేను అమ్మటానికి వీలుపడదు ఈ వర్తమానం ఏమంటున్నాడమ్మా నాబోతు వల్ల పడదు వీలు కాదు నేను అమ్మబడను నేను కొనబడను నేను దేవుని వాక్యానికి మాత్రమే అంకితం నన్ను ఎవడు కొనుక్కోలేడు ఇది నా ద్రాక్ష తోట ఇది నేను నీకు ఇవ్వటానికి వీలుపడదు నువ్వు 100 ఎకరాలు ఇచ్చినా 10 ఎకరాలు ఇచ్చినా ఇది నా పితరుల స్వాస్థ్యం దీన్ని నేను అమ్ముకోను కులానికి అమ్ముడు పోతావా మతానికి అమ్ముడు పోతావా నాబోతు చనిపోయాడు చరిత్రలో క్రీస్తు చనిపోయాడు ఆ ద్రాక్ష తోట కోసం ఆ సంఘం కోసం చరిత్రలో క్రీస్తు చనిపోయాడు ఈరోజు ఇది మనకి లైఫ్ అండ్ డెత్కి వచ్చింది దీనికోసం అవసరమైతే ప్రాణం పెట్టాలి కృపా వర్తమానం కృపా వర్తమానం క్రీస్తు నా స్థానమును గుర్తింపచేసెను క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను క్రీస్తులో నా స్థానమును గుర్తింపచేసెను క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను నేనెలా ఏం జయించాలా నికోలైతుల బోధన నువ్వు జయించాలి బిలాం బోధన నువ్వు జయించాలి యెజబెలు బోధన నువ్వు జయించాలి యెజబెలును జయించే జహు నువ్వే ఈరోజు యెజబెలు బోధనను జయించే ఏలియా ఆత్మ కలిగిన అభిషేక పరిచర్య దేవుడు నీలో పెట్టాడు మర్త్యమైన ఈ శరీరాలను మహిమకు మార్చును ఏంటది ఎంటెన్నెసెస్ ఈ ఏలియా వర్తమానం ఈ 7వ వర్తమానం నిన్ను సంఘ శాఖల్లో నుంచి బయటకు పిలిచే వర్తమానం యెహోవా భక్తులకి ఏది జరగకూడదు మధ్యమైన ఈ శరీరాలను మహిమకు మార్చును హనోకు వలె నేను పైకి కొనిపోబడును నేనెలా ఫలించాలో నేనెలా ఆరాధించాలో నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త సందేశం రుజువు
చేయబడిన వర్తమానం. ఏంటమ్మా ఈ వర్తమానం? 7వ దూత వర్తమానం. ఏంటమ్మా మన గుర్తు? 7 ముద్రల గుర్తు. ఏంటయ్యా మన గుర్తు? మేఘస్తంభం. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను అప్పుడు ఆవరించిన దేవుడు ఇప్పుడు ఆవరించాడు మేఘం రూపంలో. అప్పుడు ఆవరిస్తేనే అది అర్థమైంది, ఇప్పుడు మేఘంగా ఆవరిస్తేనే ఇది అర్థమై సావట్ల. నీ మొద్దు మోహానికి సంఘశాఖాత్మ కలిగిన వాడ ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? రండి, ఈ సంగతులైన జరిగిన తర్వాత. ఏం జరిగిందయ్యా? ఈ సంగతులైన తర్వాత ఎందుకు 2 తలంపుల మధ్యలో ఉంటారు? రండి అని ఏలియా వర్తమానం రూపించబడింది, నిరూపించబడింది. ఇది జరిగిన తర్వాత ఆహా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ద్రాక్ష తోట కోసం వెళ్తున్నాడు. నూనెను, ద్రాక్ష రసాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాడు వాడు. ఎర్రటి మృగముగా మారాడు వాడు ఆహాబు. ఆహాబు భార్య యెజెబెలు, వాళ్ళిద్దరు కలిసి నుడివెచ్చని క్రైస్తవ్యం, మత శాఖ 2 కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ద్రాక్ష తోట మీద పడుతున్నారు. నూనెను, ద్రాక్ష రసాన్ని పాడు చేయడానికి ఆహాబు ఎలియా, ఆహాబు యెజెబెలు వస్తుంటే ఏలియా వర్తమానం అడ్డుకుంటుంది. ద్రాక్ష తోటను పాడు చేయొద్దు. ఏలియా వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరి వార్నింగ్ ఇచ్చాడు? ద్రాక్ష తోటను పాడు చేయొద్దు. నీ ప్రాణం పోద్ది యెజెబెలు. ఆహాబు నీ ప్రాణం పోద్ది. యెజెబెలు నీ 70 మంది మగపిల్లల ప్రాణం పోద్ది. నీ గుడి కూలిపోద్ది. నీ సంతానం అంతా చస్తారు. చరిత్రలో అది జరిగింది. యెహూ చాలా జాగ్రత్తగా యెహోవా భక్తులందరినీ ఏం చేశాడమ్మా? సాగ్రిగేషన్, వేరుపరిచాడు. ఈ వర్తమానం వధువును వేరు చేసే వర్తమానం. సంఘ శాఖల్లో నుంచి, మత సంస్థల్లో నుంచి, మత శాఖల్లో నుంచి నిన్ను వేరు చేసేది ఏలియా వర్తమానం. 7వ దూత వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, సాయంకాల వర్తమానము, బలిష్ఠుడైన దూత తెచ్చిన వర్తమానము. నా నడతను దిద్దినది, నా స్థానము మార్చినది, తండ్రుల తట్టు పిల్లలకి వర్తమానము. చెప్పట్లు. అపోస్తుల బోధను తెచ్చిన వర్తమానం, మహిమకు బాట చూపినది, ఆవలినట్టు చేర్చునది, సదాకాలం సంతోషమే. 7వ దూత వర్తమానము. అమ్మా వినండి జాగ్రత్తగా. యెహూ ఏం చేస్తున్నాడు? యెహోవా భక్తులందరినీ జాగ్రత్త చేస్తున్నాడు. ఈ వర్తమానం దేవుని వధువుని జాగ్రత్త చేసే వర్తమానం. ఇది దేవుని బిడ్డలను జాగ్రత్త చేసి సంఘ శాఖలకు తీర్పు తీర్చే వర్తమానమే ఈ విలియం మ్యారిన్ బ్రన్నాం వర్తమానం. ఈ మనుషులతో వెళదవా? ఈ మనుషుని వెంబడి వెళ్ళదవా? నీకు వివాహం జరగాలంటే ఈ మనుషులతో రా. నీకు కడబోర శబ్దం అర్థం కావాలంటే ఈ మనుషులతో రా. నీకు ఆర్పాటం అర్థం కావాలంటే ఈ మనుషులతో రా. నీకు 2వ రాకడ అర్థం కావాలంటే నీకు ఈ మహిమ కలిగిన మేఘమేది? నీకు మహిమ కలిగిన ఈ మేఘం అర్థం కావాలంటే ఈ ప్రవక్తను నమ్మాలా. 1963లో జరిగిన 2వ రాకడ బైబిల్ కాలేజీ విద్యార్థులారా మీకు అర్థం కావాలంటే ఈ ప్రవక్త గారిని చేర్చుకుంటే ఈ పరిపూర్ణమైన దేవుని వాక్యం, ఈ 7 ముద్రలు టోటల్గా మీకు అర్థమైంది. దిస్ ఈజ్ ద 7 సీల్స్. అందరూ చెప్పండి, 7 ముద్రల ప్రత్యక్షత.
ఈ 7 ముద్రల ప్రత్యక్షతే నాబోతు ద్రాక్ష తోట. దీనిని అబద్ధమని చెప్పడానికి, అబద్ధ సాక్షులను చిత్రీకరించి, అబద్ధపు యూట్యూబులని, అబద్ధపు ఖమ్మములో ఉపేంద్రాని, అబద్ధపు వీకేఆర్ని, అబద్ధపు జాన్ వెస్లీని, అబద్ధపు సాక్షులను ఎంతోమందిని వాడు ఎగేస్తాడు. అది అబద్ధం, వీడు దేవుని దూషించాడు, ఇది తప్పుడు బోధ. జానకి దేవదూషణ చేశాడు, రాజు దూషణ చేశాడు, ఇతన్ని అరెస్ట్ చేసి చంపాలి, రాళ్ళు వేసి చంపాలి. ఈ వర్తమానం మీద రాళ్ళు వేస్తారు, ఈ వర్తమానాన్ని హత్య చేస్తారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను తలకాయ తీసేశారు, బ్రహ్నాం గారి తలకాయని కూడా తీసేస్తున్నారు ఆత్మీయంగా. ఈ బోధ తప్పు అని ఇంత మహాప్రవక్త, ఇంత మంచి అగ్నిస్తంభమును మనకు రుజువుపరిచిన ప్రవక్త, మేఘస్తంభాన్ని మనకు కనపరిచిన ఈ ప్రవక్త, ఇదిగో పెళ్లి కుమారుడు 1963లో వచ్చాడు, రెండవ రాకడ జరిగింది, ఓ వధువా ఆయన ఎదుర్కొనమ్మా, ఇది పక్షిరాజు వర్తమానం, ఎగిరి ఆ వర్తమానం అందుకోమ్మా, ఎగిరి ఆ మేఘంలోకి జొరబడమ్మా, ఆ గదిలోకి వెళ్ళమ్మా, 7 ముద్రల గదిలో. కానీ నేను పిలిచేదే ఈ కాలపు వర్తమానం. ఈ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోబాకు. ఈ ద్రాక్ష తోట కోసం ప్రాణం పెట్టి అవసరమైతే దాన్ని దొంగిలించడానికి నీ కోసం వస్తున్నాడు వాడు. ఆ నులివెచ్చని క్రైస్తవులు మేళ్ల చుట్టూ తిరుగుతారు, నులివెచ్చని యూట్యూబులు, నులివెచ్చని పాస్టర్లు, నులివెచ్చని క్రైస్తవ సంఘాలు, నికోలాయితుల బోధలు, డబ్బు కోసం సేవ, స్త్రీ పరిచర్యలు నీ స్వాస్థ్యాన్ని దొంగలించడానికి వస్తారు. యెజబెల్ వస్తుంది ఆడదాని రూపంలో, ఆడది కూడా సేవ చేయొచ్చు, ఆడది కూడా బాప్తిజాలు ఇవ్వచ్చు, ఆడది కూడా ప్రభురాత్రి భోజనాలు ఇవ్వచ్చు, ఆడది కూడా పెళ్ళిళ్ళు చేయొచ్చు, ఆడది కూడా సేవ చేయొచ్చు. యెజబెల్ రూపంలో వస్తుంది, ఆహాబు రూపంలో, నులివెచ్చని క్రైస్తవుల రూపంలో, నులివెచ్చని సంఘాల రూపంలో నీ దగ్గర ఉన్న 7 ముద్రల ప్రత్యక్షత లాక్కోవడానికి వస్తున్నారు. కానీ నాబోతు అన్నాడు, ఇది నా పిత్రార్జితం, ఇది నా హక్కు పత్రం, ఇది నా జీవవృక్షం, ఇది నా యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరుంది. నేనేమాత్రం అమ్ముడు పడుకోను, నేనేమాత్రం నా స్వాస్థ్యాన్ని అమ్ముకోను, నేను ఏ ఫారినర్కి అమ్ముడు పోను, ఏ మత శాఖకి అమ్ముడు పోను, ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి దేహి అని 5,000 తెచ్చుకోను, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని 10,000 తెచ్చుకోను, ఏ నికోలైతుల బోధ కింద ఉండను, ఏ బిషప్ కింద, ఏ రెడ్డి కింద, ఏ చౌదరి కింద, ఏ మోజెస్ చౌదరి కింద నేను ఉండను. ఆమేన్. వీఆర్ ఇండిపెండెంట్స్, మనం స్వతంత్రులం, మనం దేవుని వధువు. మన మీద ఆధిపత్యం అంతా కూడా ఈ మహాదేవుడైన యేసుక్రీస్తు ఆధిపత్యం. ఈయన మన నాయకుడు, ఈయనే మన వాక్యం, ఈయనే మనకు నాయకుడు, ఈయనే మనకు డబ్బులు ఇవ్వాలి, ఈయన మనకు స్వాస్థ్యం ఇవ్వాలి, ఈయన మనకి థియోఫనీ వాక్యం ఇవ్వాలి. ఏ సంస్థ నీకు థియోఫనీ వాక్యం ఇవ్వదు. ఓ 10,000 జీతం ఇస్తారేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడు, లేకపోతే మరణాత మోజెస్ చౌదరి అనేవాడు నీకు ఒక 20,000 ఇచ్చి చర్చి కట్టిస్తాడేమో, లేకపోతే ఇంకొక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడు నీకు నెల డబ్బు ఇచ్చి పోషిస్తాడేమో. కానీ ఈయన వాక్యం నిన్ను పోషించాలి, ఈయన వాక్యం నిన్ను బ్రతికించాలి. ఈ వర్తమానానికి ఎవడు లేడు రెడ్డి, ఎవడు లేడు చౌదరి, ఈ వర్తమానానికి వేసే రాజు. ఈ తోటను అమ్ముతావా నాకు? ఈ తోటను నాకు ఇస్తావా? నీకు 10 ఎకరాలు కలిగిన 1,00,000 మంది ఉండే సంఘం ఇస్తా, అయితే 7 ముద్రలు వదిలేస్తావా? ఈ ప్రవక్తను వదిలేస్తావా? ఈ ప్రవక్త వర్తమానం వదిలేస్తావా? ఈ కాలపు గడియ వర్తమానికుని వదిలేస్తావా? ఈ స్వాస్థ్యాన్ని వదిలేసుకుంటావా? ఏమ్మా, ఇది థియోఫనీ ఇచ్చే వాక్యం. నా తండ్రి ఇంట ఆఖరి రెప్పపాటు నీకు అర్థమైతే చాలు, నువ్వు మృతుల శాఖల్లో నుంచి, సంఘ శాఖల్లో నుంచి నువ్వు పునరుద్ధానం అవుతావు. నిన్ను పునరుద్ధానంలో తీసుకెళ్లేది ఈ స్వాస్థ్యం, ఇది పిత్రార్జితం, ఇది నేను నీకు ఇవ్వడానికి వల్లబడదు. మా దగ్గర నూనె మీకు మాకు సరిపోదు, సెట్ కాదు. మా వస్త్రాలు మీకు సెట్ కావు, మీ వస్త్రాలు మాకు సెట్ కావు, మా మత విధానాలు మీకు సెట్ కావు, మీ మత విధానాలు మాకు సెట్ కావు. ఇదిగో ఎస్తేరు యొక్క భాష వేరుగా ఉంది, ఎస్తేరు యొక్క సంస్కృతి వేరుగా ఉంది, ఎస్తేరు యొక్క చర్యలన్నిటి కూడా భిన్నముగా ఉన్నాయంట. ఎవరికి? షూషను కోటలో వాళ్ళకి. మన బాప్తిసాలు వేరే, మన ప్రభురాత్రి భోజనాలు వేరే, మనం క్రిస్టమస్ పండుగలు చెయ్యం, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ వల్ల బాప్తిజాలు తీసుకోం.
మనం వేరే. వేరు చేస్తా జహు వేరు చేస్తున్నాడా? జహు వేరు చేస్తున్నాడా లేదా? యెహోవా భక్తుల్ని జాగ్రత్తగా సాగ్రిగేషన్, జాగ్రత్తగా వేరుపరచండి. గొర్రెల్లోంచి మేకల్ని జాగ్రత్తగా వేరుపరచండి. గోధుమలోంచి గొరుగుల్ని జాగ్రత్తగా వేరుపరచండి. ఓర్ఫలోంచి రూతుని జాగ్రత్తగా వేరు చేయండి. మూర్ఖులైన తరంలో నుంచి దేవుని బిడ్డల్ని అపోస్తల కాలంలో జాగ్రత్తగా వేరు చేశారు. మేడగది మీద 120 మందిని దేవుడు జాగ్రత్తగా వేరుపరుచుకున్నాడు. ఇది వేర్పాటు వర్తమానం. అందరం చెప్పండి, మన స్పెషల్ క్లాస్ పీపుల్, ఏ రాయల్ సీడ్, రాజ సంతానం. ధీరుభాయ్ అంబానీ సంతానం కంటే గొప్పవాళ్ళం లక్ష్మి. నేను ఇంకా చాకలోడిని, నేను ఇంకా మాదిగోడిని, నేను ఇంకా మాలోడిని, ఇంకా నేను ఎరకలోని అంటే ఒరే ఫూల్, నీకు అసలు కులమే లేదు. నేను దేవుని కుమారుడిని. చెప్పమ్మా, దేవుని కుమారుడికి కులం ఉంటుందా? దేవుని కుమారుడికి మతం ఉంటుందా? నేను ఇదే మత శాఖలో ఉంటా, నేను ఇదే షాలేం రాజు దగ్గర ఉంటా, నేను ఇదే హోసన్నాలో ఉంటా. ఒరే ఫూల్, వాక్యం దగ్గరికి రా. 7 ముద్దలు నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. అందరూ చెప్పండి, ఇది నా పిత్రార్జితం. పండు ఏంటమ్మా ఈ 7 ముద్దలు ఏంటి? నా పిత్రార్జితం. ఇది నేను నీకు ఇవ్వటానికి వీలు పడదు. మా దగ్గర ఉన్న నూనె మీకు ఇవ్వటానికి వీలు పడదు. మీ నూనెలో కొంచెం మాకు ఇస్తారా? 1963లో 2వ రాకడ జరిగిందని మీరు చెప్తున్న ఆ నూనెను కొంచెం మాకు ఇస్తారా అంటే మా దగ్గరది మీకు ఇవ్వటానికి వీలు పడదు. అది అర్థం అవ్వాలంటే ప్రత్యక్షత ఉండాలి. పోయి కొనుక్కోపోండి. ఎవరు నమ్ముతారేమో, ఎక్కడైనా అమ్ముడు పోతారేమో, కొనుక్కోపోండి. ఇది కొనుక్కునేది కాదు, ఇది అమ్ముడు పోయేది కాదు. అర్థమవుతుందా లేదా మీకు? ఆహాబు వచ్చి అంటున్నాడు, అమ్మా నేను కొనుక్కుంటా, నాకు ఈ నీ అరెకరం, ఈ ద్రాక్ష తోట నాకు కూరాకులకు ఉపయోగించుకుంటా, నా 10 ఎకరాలు నీకు ఇస్తా. ఆ సంఘం చూడు ఎంత బాగుందో, అక్కడ నీకు ఇస్తా. 1,00,000 మంది కలిగిన ఇన్కమ్ నీకు ఇస్తా. నాకొద్దు. నాకు 1,00,000 మంది రాపోయిన పర్లా, 10 మంది రాపోయిన పర్లా, 3 రాపోయిన పర్లా, ఎవ్వరు రాపోయిన పర్లా. నాకు డబ్బు కాదు కావాల్సింది, నాకు స్వాస్థ్యం. నాకు డబ్బు కావాల్సింది కాదు కావాల్సింది. నాకు కావాల్సింది 7 ముద్రల గ్రంథం. నాకు కావాల్సింది చివరికాల వర్తమానం. నాకు ఫారిన్ ఫండ్స్ వద్దు, కెనడా వాడి ఫండ్స్ వద్దు, లండన్ వాడి ఫండ్స్ వద్దు, అమెరికా వాడి మూతి నేను నాకలేను, ఆఫ్రికా వాడి బూటు నేను కడగలేను. మొద్దుకే ఎవడికైనా దండం పెట్టాడా? ఇది మొద్దుకే వర్తమానం. మొద్దుకే దండం పెట్టాడా? వాడేవాడు హామాన్ గాడా? వాడికంట ముద్దుకే దండం పెట్టాలంట. ఏ ఫారిన్ ఫండ్స్కి డబ్బులకి దండం పెట్టాలరా మనం? ఎవడు బూట్లు నాకాలి? ఎవడికి ఊడిగం చేయాలా? నేను రాను, నేను చెయ్యను, నేను అమ్మను, వీలు పడదు. కరాఖండిగా చెప్పాడు, రాజుకి చెప్పాడు ఈ వర్తమానం. నా వర్తమానం నేను అమ్ముకోను, ఇది నా స్వాస్థ్యం. జగత్తు పునాది వేయబడక మునిపే నా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం ఇది. నాకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల స్వాస్థ్యం ఇది. ఇది నా పితరుల వాక్యం. ఇది ఆ వాక్యం నాకు వచ్చింది. ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వబడింది. నా ద్రాక్ష తోట నా యేసయ్యే. నా యేసయ్యలో నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. కులం వేరు చేసిద్దా? మతం వేరు చేసిద్దా? కులపోళ్ళందరూ హరికీర్తనలు రోజంతా పెడతారు, నేను పోయి కూర్చోవాలా? వాడు గుండు చేసుకుంటాడు, నేను పోయి భజన కొట్టాలా? హరిదాసుల భజన. వాడు ఊరు మొత్తం భోజనం పెడతాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను తినాలా? వేరు చేసే వర్తమానం. నువ్వు కుక్కవైతే వాడు మూతి నాకిరా. కుక్కలు ఏం చేస్తాయి? ఎంగిలి మూతులు నాకుతాయి. నేను కుక్కను కాదే, కులంపోడి మూతులు నాటాను. నేను కుక్కను కాదు. చచ్చిపోతే జానకి నన్ను దేవదూతలు వచ్చి పడేస్తాను. నేను చచ్చిపోతే కులంతో నా సంబంధం లే, మతంతో సంబంధం లే, రాజకీయ పార్టీలతో నా సంబంధం లే, నాకు సంబంధం లే. నా స్వాస్థ్యం నేను పోగొట్టుకుని, ఇది నా పిత్రాజితం, ఇది నా వాక్యం. ఈ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా.
స్వాస్థ్యమై ఉన్న యేసు. నేను అమ్ముకోవడానికి కుదరదు, నాకు నేను అమ్మను. ఇది నా పితరుల స్వాస్థ్యం, నా పిత్రార్జితం, ఇది నా ద్రాక్ష తోట. నువ్వు రాజు అయినా సరే నీకు నేను అమ్మటానికి వీలు పడదు. నేను అమ్మను, నేను అమ్ముడు పోను. ఏ రాజకీయ పార్టీకి అమ్ముడు పోను, ఏ కులానికి అమ్ముడు పోను. చెప్పేశాడు. చెప్పేస్తాం వల్ల ఏమైందమ్మా, అతను చంపేశాడు. తెలుసా చరిత్రలో ఎవరతను? యేసుక్రీస్తే నాబోతు. నాబోతు అంటే ఏంది? వాక్యం. చంపారో లేదా యేసు ప్రభుని? రాజీ పడకుండా వాక్యం బోధించాడు. ఈ దేవాలయాన్ని పడైన 3 రోజులు లేపుతా. మొన్న ఒకసారి కూర్చుంటే జానకి పసుపు రాయండి, అందరికి పసుపు రాయండి అంటున్నాడు. వీడు నాకు కూడా పోతానే కాళ్ళు ఇట్ట పెట్టుకున్నా. పసుపు రాసేది ఏంద్రా బాబోయ్, వేరే పెళ్ళిది లగ్గాలు పెడుతున్నారమ్మ చోట. నేను వెళ్ళా, మన బంధువులే కదా అని చెప్పేసి భోజనం అయితే తిన్నా. ఏమైనా ప్రార్థన చేసుకుని తినేసి, అవు అప్పడాన్ని దీవించి ప్రభువా, చాక్లెట్ని దీవించి ప్రభువా, బీరకాయని దీవించి ప్రభువా, బెండకాయని దీవించి ప్రభువా, బజ్జీని దీవించి ప్రభువా ప్రార్థన చేశాను. సరే పెద్దలుగా లోపలికి వెళ్ళా, లగ్గాలంట. ఆయన ఏందో ఇట్లాంటి చిన్న పుస్తకం తీశాడు, పంచాంగం అంట. ఏంటిది? పంచాంగం తీసి మంచి రోజులేంటి తెక్కలవాళ్ళ బైబిల్ మొత్తం మంచి రోజులు అని చెప్తుంది. పంచాంగం ఏం చెప్తుంది? ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు. ఏదంట దాని పేరు ఏంది? పంచాంగం. గంటల పంచాంగం. ఏంది గంటల పంచాంగం అంట. నేను పుస్తకం చూశాను. ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్న హరిదాసుడు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్న హరిదాసుడు పంచాంగం తీశాడు. ఎందు మూలంగా 10వ తారీఖు వేషుగ్గా ఉంది, దివ్యమైన ముహూర్తం. సింపుల్. తెల్లారుజాము 3 గంటలకే, 3 గంటల దెయ్యాలు తిరుగుతుంది, మనుషులు తిరగరు. 2 గంటలకే, 2 గంటల 30 నిమిషాలకే. అదే పాస్టర్లో మా దగ్గరికి వస్తే మేమేం చెప్తాం తెలుసా? బేషుగ్గా ఉంది ఈరోజు, ప్రతిరోజు బేషుగ్గా ఉంది. ఉదయం 10 గంటలకు మీ దగ్గర కుటుంబ ప్రార్థనతో భక్తి ప్రారంభమైంది. అందరు 7 ముద్దల గ్రంథం తీసుకొని, పుత్ర స్వీకారం పుస్తకాలు తీసుకొని కూర్చుంటే 2 గంటలు వాయించి వాక్యం చెప్తాం, అనర్గళంగా వాక్యం చెప్తాం. 2 గంటల తర్వాతే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం జరిగిద్ది. మా దగ్గరికి వస్తే అటు చెప్తాం. గంటల పంచాంగం అంట, 3:30 గంట. ఆనంద్ పాస్టర్ పై సువర్ణరాజు పాస్టర్ అయ్యిండు. వాడేమన్నా వీళ్ళకి నేర్పించాడో, వీళ్ళేమన్నా వాడి దగ్గర నేర్చుకున్నాడంటే అది లేదు, ఇది లేదు. అతి గతి లేదు, ఈతి గతి. ఎన్ని చర్చిలకి వెళ్తే ఏమి లేదు నీలాంటి వాళ్ళు. చర్చికి వెళ్ళామంటే లక్ష్మి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఏమంటున్నాడు? అబ్బాయి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ప్రవర్తన జాగ్రత్త అని ప్రసంగి చెప్తున్నాడు. దేవుని చర్చికి వెళ్ళే మనం అన్యాచారాలు చేయొచ్చా? నాకు వచ్చిన దేవుని చర్చికి వెళ్ళే మనం అన్యులకిచ్చి వివాహం చేయొచ్చా? స్వాస్థ్యం అంతా పోతుంది కదరా కాంతిగా. స్వాస్థ్యం అంతా పిత్రార్జితం. నాకు ఆ వల్ల కాదు, నా పిల్లల్ని ఇవ్వటానికి కుదరదు చెప్పు. మొహాన్ని చెప్పేసి నా పిల్లల్ని అన్యులకి ఇవ్వటానికి కుదరదు. ఇది నా స్వాస్థ్యం. 7 ముద్దల వర్తమానం, 7 సంఘకాలాల వర్తమానం, 7 దూతల వర్తమానం నేను కలిగి ఉన్నాను. నా పిల్లల్ని ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్నామని ప్రవక్తగా స్వీకరించిన వాడికి ఇచ్చి చేస్తాను. 2వ రాకడ జరిగింది 1963 అన్న వాళ్ళకి ఇచ్చి చేస్తాను. లేకపోతే నేను కులానికి ఇచ్చి చేయను, మతానికి ఇచ్చి చేయను. వాడు హార్డ్వేర్ కాదు కదా, పరలోకపు ఇంజనీర్ అయినా సరే 70 కోట్ల రూపాయల నెలకు ఆదాయాన్ని నేను ఇచ్చి చేయను. చెప్పలేవా? 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 రాజీ పడకూడదు. నేను అమ్మను, నేను అమ్ముడు పోను. చెప్పండి అమ్మ, ఒకసారి ఓపెన్ చేయండి. నేను చెప్పేది వాక్యం రా. నేను తిచ్చినట్టుందా ఇది మీకేమన్నా? నేను కొరికినట్టుందా మిమ్మల్ని ఏమన్నా? కలిసినట్టుందా ఏంది మేమన్నా? అట చూస్తారేంది నాకు వెళ్ళి? వాక్యం చూడండి. నా వల్ల కాదు, నేను ఇవ్వను, నాకు కుదరదు. వచ్చి కలు మాల అంటున్నాడు. నేను కలవను, నేను అమ్మను. నా పిత్రార్జితం ఇది. నేను వాక్యం కోసం సస్తనన సస్తా, సావనన సస్తా. నిజంగా చచ్చాడు.
చరిత్రలో చచ్చిపోయింది ఎవరయ్యా మన కోసం? ఆ ద్రాక్ష తోట కోసం, సంఘం కోసం ప్రాణం పెట్టిన నాబోతు ప్రియమైన యేసుక్రీస్తు. ఈరోజు ఈ వాక్యం కోసం ప్రాణం పెట్టాల్సింది వధువు. 10 ఎకరాలు ఇస్తా అంటున్నాడు, పక్కనే 1,00,000 మంది సంఘాన్ని ఇస్తా అంటున్నాడు, నెల జీతం ఇస్తానంటున్నాడు. అమ్ముడు పోతామా? ఫారిన్ ఫండ్స్ వస్తాయంట. చాలామంది అంటారు వెధవలు, ఈ వర్తమానంలో, ఈ ప్రవక్త విలియం మేరన్ వర్తమానంలో ఫారిన్ ఫండ్స్ వస్తాయా? ఏమి రావు, రూపాయి కూడా రాదు. దేవుని సేవకి ఫారిన్ ఫండ్స్కి సంబంధం ఏంటి? ఫారిన్ ఫండ్స్ చేసుకొని సేవ చేసేది అదొక లుచ్చా సేవ, అదొక ఆడంగి సేవ. దేవుడు ఇవ్వడమ్మా డబ్బులు నీకు? లక్ష్మి నమ్మకం ఉందా? ఇస్తాడేవాడా? ఇస్తాడేవాడా చెప్పు? పేతురుకు డబ్బు లేవు. ఏదమ్మా ఇంటి పన్ను కట్టుకోవడానికి డబ్బులు లేవురా పండు, ఇంటి పన్నుకు డబ్బులు లేవమ్మా. పేతురుని ఏమైనా వదిలేశాడు దేవుడు? ఏమన్నాడు? వాళ్ళు తిట్టనని తిట్లు తిట్టారు. ఎవరు? ఆ ఊళ్ళో ఇంటి పన్ను వసూలు చేసేవాడు. పేతురు ఏంది బాధగా ఇంటికి వచ్చేసాడు. ఏంటో ఈ సేవ. యేసుప్రభు ఏమన్నాడు? గాలం తీసుకొని సముద్రంకి వెళ్ళు. ఏంది ప్రభువా, చేపల వేటగాడిని గాలం తీసుకెళ్ళమంటావా? వల కాదు ప్రభా తీసుకెళ్ళాల్సింది, ఏ అవసరంలా, గాలం తీసుకెళ్ళి చేపకు పెట్టారు. ఎంతమ్మా? ఏ చేప నోట్లో ఎండి పెట్టాడంట? షెకెల్. ఏం పెట్టాడయ్యా? అమ్మాడు, దాన్ని తీశాడు, చేపను వండుకొని తిన్నాడు, చేప కడుపులో షెకెల్ తీశాడు, చక్కగా పన్నంతా కట్టుకున్నాడు. ఏ ఫారినరే ఇవ్వాలా నీకేమన్నా? విలియం మేరన్ బ్రన్నాం బోధలోకి వస్తే ఆ తెల్లోడు ఏదో సాయం చేస్తాడు. ఎవడరా తెల్లాడు? నేనే తెల్లోడిని. నాకు ఇంకో తెల్లాడు ఎవరు? నా యేసు ప్రభువే తెల్లోడు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. రక్తవర్ణుండు. ఎవరమ్మైనా? ధవలవర్ణుండు. 10,000లో ఇంకా ఆయన మించిన ఫారినర్ ఎవరు ఉన్నారా జానకి? ఇది స్వాస్థ్యం. చెప్పండి, ఇది నా స్వాస్థ్యం. 7 ముద్రలు అనేది ఏందమ్మా? అందరూ చెప్పండి, ఇది నా స్వాస్థ్యం. ఈ పెండ్లి కుమార్తె వర్తమానం నా స్వాస్థ్యం, ఈ పక్షిరాజు వర్తమానం నా స్వాస్థ్యం, ఈ మేఘస్తంభం నా స్వాస్థ్యం, ఈ అగ్నిస్తంభం నా స్వాస్థ్యం. దీన్ని నేను అమ్ముకోను, అమ్ముడు పోను, ఏ ఫారినర్ దగ్గర బూట్లు నాకను. ఏ దమ్ముడు చెప్పలేవా? చెప్పలేవా? చెప్పు జానకి, చెప్పలేవా? రేపు హిందువులు పెళ్లి చేసుకుంటారు, పోయి పూజాల దగ్గర పోయి కూర్చుంటావా? రేపు ముహూర్తం పెడతారు, పూజారులందరూ ఓ అంటుంటారు, నువ్వు పోయి భజన కొడతా ఉంటావా? నేను ముగిస్తున్నాను, చదవండి. ప్రార్థన చేసుకొని మనం ముగించు. ఎంత టైము? చాలా తక్కువే అమ్మా, చాలా తక్కువే. ఏనండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం. చర్చిలు కొత్త అంటే అలంకారాలు తెగట్లేదాయా? చర్చిలు కొత్త అంటే మూతులకు రంగులు వేసుకుంటున్నారా? యెజబెల్ మీలో ఇంకా ఉంది. నువ్వే పెద్ద యెజబెలువి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు అని ఇంకిత జ్ఞానం కూడా పోగొట్టుకున్నావు. నీకు మూతికి రంగే కావాలంటే దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నీకు ఒక మూతికి రంగు వేసి పంపించేవాడు. దేవుడు వేసి పంపించినప్పుడు నువ్వు మళ్ళీ భూలోకంలోకి వచ్చి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి మళ్ళీ మూతికి రంగు వేస్తేట? నువ్వు మూతికి రంగు వేస్తేనే అందగత్తేవా? దేవుని వాక్యం ఉంటే అందగత్తేవి కాదా? చెప్పవేంటి జానకి? చెప్పవేంటి? నువ్వు వేసుకోలే. చర్చిలకు వస్తుంటే మూతికి రంగులు వేసుకుంటాండే అంటే నీ పాస్టర్ నీకు చెప్పలేదా సవట? ఏంటో క్రైస్తవ సంఘాలు నులివెచ్చని. ఆహాబ్ ఏంటంటే ఇట్లాంటివి పిలుస్తుంటే, ఆహాబ్ అంటే ఏందమ్మా? నులివెచ్చని క్రైస్తవుడు. నాబోత్ అంటే వాక్యం, ద్రాక్ష తోట అంటే యేసుక్రీస్తు, యెజబెల్ అంటే మహావేశ్య, అంతేనా? యెహూ అంటే విలియం మేరన్ బ్రన్నాం వర్తమానం. యెహూ వర్తమానం మనల్ని వేరు చేస్తుంది. దాని ఇల్లు పెంట ఇల్లు, సంఘ శాఖలన్నీ పెంట ఇల్లులుగా మారుతాయి. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిందా రాలేదా? మొత్తం సంఘ శాఖలన్నీ క్లోజ్, రిజిస్టర్ లేని సంఘాలన్నీ క్లోజ్. ఏం చేస్తారు అప్పుడు సేవలు? వీళ్ళు ఎవడు చెప్తారు వీళ్ళు వాక్యాలు?
వీళ్ళ బల్లలన్నీ ఇప్పటికే వాంతులతో నింపబడి ఉన్నాయి. ఇంక ఎంతో కాలం వీళ్ళ సంఘాలని దేవుడు కొనసాగనివ్వడు. ఈ అబద్ధాల పర్వం సాగదు. అబద్ధాలకి ఫుల్ స్టాప్. బయలుదేవత గుళ్ళన్నీ పెంట ఇల్లుగా మార్చబడతాయి. ఏ ఇల్లు జానకి? బయలుదేవత ఆలయాలన్నీ పెంట ఇల్లు, కూలిపోయి. దాన్ని ఏమంటారంటే డిమాలిష్. ఆల్ ద బయల్ టెంపుల్స్ ఆర్ డిమాలిష్డ్ బై ద ప్రాఫెట్ ఎలైజా. జెహూ ద్వారా ఏమైంది? మట్టంగా కూలిపోయింది. మొత్తం మట్టంగా కూలిపోయింది. బయలుదేవత ఆలయం ఏదైతే యెజబెలు చేతులతో కట్టుకుందో, యెహోవా బలిపీఠాలు పాడేసి యేసుక్రీస్తునామములో బలిపీఠం తీసేసింది. స్త్రీ బోధ బలిపీఠం చెప్పకూడదంటే దాన్ని పెట్టింది. యేసుక్రీస్తునామములో బలిపీఠాన్ని పాడు చేసింది. ఆ బాప్తిజం తోసివేసింది. 325 నైసియా సభలో దాన్ని పడేసేసేసింది. స్త్రీలు వాక్య బోధ చేయొచ్చు అని దాన్ని నిలబెట్టింది. ఏమ్మా ఇదేంది క్రిస్టమస్ పండగలు చేయొచ్చని పండగల్ని పెట్టింది. గుళ్ళు కట్టింది. ఎక్కడ చూసినా బయలుదేవత ఆలయాలు కట్టింది. జెహూ ఏం చేశాడంటే బయలుదేవత ఆలయంలో మొత్తాన్ని వాళ్ళ సంతానం మొత్తం బంధించినప్పుడు క్రిక్కిరిసిపోయిందంట. వాళ్ళ చర్చిలు మొత్తం క్రిక్కిరిసిపోయాయి. మొత్తాన్ని ఒక్కడు కూడా మేలకుండా మొత్తాన్ని చంపాడు మా అయ్య. ఎవరు అయ్యా? జెహూ. మునుపు జరిగిందే చరిత్రలో ఈ సంఘశాఖల వాళ్ళకి అదే జరిగింది. ఇప్పుడు విలియం మ్యారన్ రన్నా మేము ప్రవర్తన స్వీకరించాం, మేము వర్తమానం తీసుకోం, మేము దీనికి వ్యతిరేకం, మేము యూట్యూబ్లో దీని గురించి ప్రోపగాండా చేస్తాం, మేము దీని గురించి ట్రోల్ చేస్తాం, దీని గురించి స్పీక్ ద ట్రూత్, లేకపోతే వాయిస్ ఏదో ఏదో యూసీ టీవీ లేకపోతే యూ మినిస్ట్రీ. ఎంతమంది ఒకడు కాదు సన్నాసుడు ఈ వర్తమానానికి వ్యతిరేకం. రాజమండ్రి జాన్ వెస్లీ కూడా దీనికి వ్యతిరేకం. ఉపేంద్ర ఖమ్మం వాడు వ్యతిరేకి. ఇంకొకడెవడు వీకేఆర్ వాడు వ్యతిరేకి. ఎంతమంది రాస్తారు ప్రవర్త గురించి? అంత ఖర్చేంది? ఆయన మీ 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 దేశం కాదు కదా. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. వీలుంటే బాగు చేసుకుందాం సంఘాన్ని. తప్పే ఉంటే వీడు సరి చేసుకోండి అమ్మా అని చెప్పాడు కానీ ఎక్కడ చెడగొట్టలేదు కదా సంఘాన్ని. మూతులకు రంగులు వేసుకోబాకండి అమ్మ అని ఆడపిల్ల తప్ప. హై హీల్స్ వేసుకోబాకండి అమ్మ తప్ప. తప్ప లక్ష్మి తప్ప. పద్ధతిగా జీవించండి అమ్మ. ఇన్ని రేపులు ఎందుకు జరుగుతున్నాయి నాన్న? దేశంలో ఎన్ని రేపులు జరుగుతున్నాయి అసలు నీకు అర్థమవుతున్నాయా? నిన్న బెంగళూరు వెళ్ళి ఒక అమ్మాయి పేయింగ్ గెస్ట్ హౌస్లో ఉన్న అమ్మాయిని ఒకడు లోపలికి వెళ్ళి గొంతు కోసి చక్కగా వెళ్ళిపోయాడు. కాలింగ్ బెల్ కొట్టి లిఫ్ట్లో వచ్చి మరి. ఎందుకు ఈ ప్రేమలు? ఎందుకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు? ఎందుకు ఈ దోమలు? ఎందుకు కుట్టించుకోవటాలు? ఎందుకు తన్నిచ్చుకోవటాలు? ఎందుకు గిచ్చిచ్చుకోవటాలు? ఎందుకు? మగపిల్లలందరికీ సెల్ ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు ఫోన్ సైట్స్ వస్తున్నారు, ఆడపిల్లలను చంపుతున్నారు. ఏమ్మా వికృతమైన మృగపు ముద్ర కిందకి వెళ్ళిపోతున్నాయి సంఘాలు. మీ పిల్లలకి సేఫ్టీ ఎక్కడ? బాలుడు నడవలసిన వర్తమానంలోకి నడిపించాలి. 7 నక్షత్రాల వర్తమానంలోకి నడిపించాలి. సంఘాలను కట్టాలి 7 నక్షత్రికుల వర్తమానంలో. పరిపూర్ణమైన మానవుడు స్వరూపాన్ని కట్టాలి. ఈ స్వాస్థ్యాన్ని అమ్ముకోబాకండి. ఇది అమ్ముడు పోదు, ఈ వర్తమానం అమ్ముడు పోదని చెప్పండి. ఇది అమ్ముడు పోవడానికి వీలు లేదు, ఇది అమ్ముకోవడానికి వీలు లేదు. ఇది నా స్వాస్థ్యం, ఇది నేను అమ్మను, ఇది నేను కలవను, ఎక్కడ కలవలేను. నిలబడలేవా? నాబోతు నిలబడ్డాడు వాక్యం కోసం. అంటే ఆయన పేరే వాక్యం. వాక్యం కోసం నిలబడ్డ నాబోతు, ద్రాక్ష తోట కోసం నిలబడ్డ నాబోతు. నేను ఇవ్వటానికి ఇవ్వచ్చు కదా, ఏమైంది అనొచ్చు. నీలాంటి అమ్మ వచ్చి ఏమయ్యా 10 ఎకరాలు ఇస్తానంటే ఊరి చివరా, ఇక్కడ ఉన్న సెంటర్లో ఒక 1/2 ఎకరం ఇస్తే ఏమైందంటే అక్కడ 1,00,000 మంది ఉన్నా నాకు ఇన్కమ్ వచ్చినా అది నాకు వద్దు, ఇక్కడ జీవం ఉన్నది, ఇది నా పితరుల స్వాస్థ్యం. అమ్మ అందరు చెప్పండి. అబ్రహాము ఒక స్థలం కొన్నాడు. ఆ పేరేంటిది? మక్పేలా భూమి. ఓకేనా? అందరినీ తీసుకెళ్ళి ఆ మక్పేలా భూమిలో ఎందుకు పాతి పెడుతున్నాడు? ఎందుకంటే జానకి ఐగుప్తులోనేమో పునరుద్ధానం లేదు, మక్పేలాలో దేవుని యొక్క పునరుద్ధానం ఉందని ప్రవక్త కాబట్టి ముందే చూశాడు. అందుకని మక్పేలాలో అందరినీ దాచిపెడుతున్నాడు, చనిపోయిన వాళ్ళందరినీ పెట్టాడు. ఆ మక్పేలాని దేవుడు దర్శించాడు. ఆ మక్పేలాలో పునరుద్ధానం జరిగింది. మక్పేలా అంటే ఈ కాలపు వర్తమానం. నువ్వు మక్పేలాలో దాచిపెట్టబడాలి. నీవు ఈ ద్రాక్ష తోట దేవుడు నీకు ఇచ్చాడు, ఈ ద్రాక్ష రసం దేవుడు నీకు ఇచ్చాడు, ఈ ప్రత్యక్షత నీకు ఇచ్చాడు. ఇది అమ్ముకునేది కాదు. చదువు నాన్న. ఈ సంగతులు జరిగిన తర్వాత యెజ్రెయేలులో
షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఏందా ద్రాక్ష తోట, ఏందా నీడ, ఏందా నిజస్వరూపం అంటే ఈ కాలపు వర్తమానమే ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటకి ఎదురుకొచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. యెజబెల్ చచ్చిపోయింది, గుర్రాల చేత గుండెల మీద తొక్కిచ్చి చంపాడు. ఎవరైనా? జెహూ. చెప్పండి అమ్మా, జెహూ. ఆహాబు ఎలా చనిపోయాడు తెలుసా? ఆక్రమించుకోవడానికి ఇంకొచ్చేస్తున్నాడంట స్థలాన్ని. వచ్చేస్తున్నాడు మయ్య. వచ్చేస్తా అంటే చూడండి, నువ్వు ఆహాబుని ఎదుర్కోవడానికి బయలుదేరు, వాడు స్వాధీనం చేసుకోబోతున్నాడు. నాబోతును చంపిదివు కదా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నాకుతాయి. ఇదే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. చెప్పాడా లేదా? చెప్పినట్టుగా జరిగింది చరిత్రలో. రామోద్గిలాది మీద యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ చచ్చిపోయాడు, రక్తం గారి చచ్చిపోయాడు, బాణం తగిలి చచ్చిపోయాడు. ఏమ్మా, చరిత్రలో ఇవన్నీ జరిగినాయి. ఈ వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్న ఏ బిషప్ అయినా ఏ డాన్ అయినా మరణించాల్సిందే. ఇది దేవుని వాక్యం. అందరూ చెప్పండి, స్వాస్థ్యం. చెప్పండి అమ్మా, పిత్రార్జితం. ఇది మీరు అమ్ముకోవటానికి కుదరదు. అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు స్తోత్రములు. కృపానిధివైన యెహోవా నీకు వందనములు తండ్రి. ప్రాణనాథుడా, ప్రాణేశ్వరుడా, నీకు శతకోటి స్తోత్రములు ప్రభువా. ప్రత్యేకమైన ఈ దినము నాయన నాతో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. నాబోతు ద్రాక్ష తోట గురించి నాతో మాట్లాడారు ప్రభువా. నాబోతు ఆ ద్రాక్ష తోట కోసం మరణించడం జరిగింది నాయన. అయ్యా, నాబోతు అనగా వాక్యం అని చెప్పావు మాతో. ద్రాక్ష తోట అనగా నిజమైన ద్రాక్ష వల్లి నేనే, అది యేసుక్రీస్తుని మాతో మాట్లాడారు. ఈరోజు ఆ ద్రాక్ష తోట ప్రత్యక్షత కలిగిన దేవుని 7 ముద్రల స్వాస్థ్యం అని మాతో మాట్లాడారు. ఇది అమ్ముకునేది కాదు, ఇది అమ్ముడు పోయే వర్తమానం కాదు. ఇది ఏ సంఘశాఖ వచ్చినా, ఏ యెజబెలు వచ్చినా, ఏ మతశాఖ వచ్చినా, ఏ శరీరాచారం వచ్చినా, ఏ అన్యాచారం వచ్చినా, ఈ 7 ముద్రల స్వాస్థ్యం అమ్ముడు పోయేది కాదు. ఈ స్వాస్థ్యం నా స్థానమును ఈ వర్తమానం నాకు బయలుపరిచినది. జహూ వేరు చేశాడు యెహోవా భక్తులను. జహూ యెజబెలు సంతానం అంతటిని అంతమొందించాడు. ఇది జహూ వర్తమానం, ఇది ఏలియా వర్తమానం, ఇది మీకా వర్తమానం. మీకా లేచి, ఇదంతా అబద్ధపు ప్రవచనాలు. రామోద్గిలాల మీదకి మీరు వెళ్ళలేరు. మీరు నాబోతు ద్రాక్ష తోటని స్వాస్థ్యముగా అనుభవించలేరు. ఆ తోటను మీరు తీసుకోవటం మీ వల్ల కాదు. ప్రవచనాల నెరవేరిపోయిన ఆయన ఈ కాలపు వర్తమానం ఆయన రుజువు చేయబడిన వర్తమానం. ఇది మీకా వర్తమానం, ఇది ఎలీషా వర్తమానం, ఇది ఏలియా వర్తమానం. ఇది ఆహాబు కాదు నాయన, ఇది యెజబెలు కాదు ప్రభువా. ఇది జహూ వర్తమానం, ఇది వధువు వర్తమానం, ఇది నాబోతు స్వాస్థ్యం, ఇది నాబోతు పిత్రార్జితం. ఇది అమ్ముడు పోవటానికి వీలు లేదు. ఇది నేను ఇవ్వటానికి వీలు పడదు. ఎన్ని కోట్లకైనా ఈ వర్తమానం అమ్ముడు పోయేది కాదు. ఎంతమంది 1,00,000 మంది సంఘ సభ్యులుందా, ఇది అమ్ముడు పోయే వర్తమానం కాదు. ఇది మార్చుకునే వర్తమానం కాదు. ఇది నా స్వాస్థ్యం, ఇది నా 7 ముద్రల భాగం. దేన్ని నేను ఇవ్వనుగా వీలు పడదు అని నాయన నాబోతుకి ఇచ్చిన ఆ కన్సర్న్, ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి స్తోత్రాలు, ఆ నిశ్చయితను బట్టి స్తోత్రాలు. ఆయన స్థానమును గుర్తించాడు, ఆ వాక్యం కోసం మరణించాడు. ఈరోజు క్రొత్త శరీరంలో మరి నాయన నీ కుమారుడైన నాబోతు ఉన్నాడు. నాబోతు నా మేఘంలో మేము చూడగలుగుతున్నాం. ఆ థియోఫనీ దేహంలో నాబోతును మేము చూడగలుగుతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె థియోఫనీని ధరించుకొని మనల్ని ఆవరించారు. ఎంత గొప్ప భాగ్యం. ఈ సంగతులన్నీ మాకు చెప్పింది 7వ దూత. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచుండగా సేవకులకు ప్రవక్తలు చెప్పిన మర్మమంతా కూడా బయటకు వచ్చేసింది. ఆయన మర్మమై ఉన్న క్రీస్తు ముద్రలు, మర్మమై ఉన్న క్రీస్తు 7 ముద్రలు,
మర్మమై ఉన్న క్రీస్తు 7 ముద్రల వాక్యం, మర్మమై ఉన్న 7 సంఘకాలాల వాక్యం, మర్మమై ఉన్న 7 దూతల నక్షత్రాల మర్మం మాకు బయలుపడింది. మర్మమై ఉన్న విషయాలు, సమాధి మర్మం, పునరుద్ధాన మర్మం, కడబూర శబ్ద మర్మం, ఆర్భాటపు మర్మం, ఇవన్నీ పరిశుద్ధుల స్వాస్థ్యం. ఓ పరలోకములో దాచబడిన స్థానం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, క్రూరముఖం యొక్క ముద్ర, ఓ సూర్యుడు ధరించిన స్త్రీ, 144 మంది యొక్క వర్తమానం, ఇవన్నీ మాకు బయలుపాటించినదే ఈ కాలపు వర్తమానం. నాయన అయ్యా, మాకు ఇచ్చిన ఈ వర్తమానం, ఈ స్వాస్థ్యాన్ని మేము గట్టిగా పట్టుకొందుగాక, ఎక్కడ కూడా మేము తొలగిపోకుండా ఉందుగాక, కుడికైనా ఎడమకైనా మేము పడిపోకుండా ఉందుముగాక దీవిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, నీ వాక్యపు కృపలో మమ్మల్ని స్థిరపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నిటినీ అడిగి మేము పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, ఆయన యొక్క కృప కలిగిన వాక్యం, బలిష్ఠుడు అయిన దూత వర్తమానం యొక్క మర్మములు సదాకాలం మనకు బయలుపరిచి మనని అత్యున్నతమైన పిత్రార్జితపు 7 ముద్దుల స్వాస్థ్యములోనికి నాబోతు వలె మనల్ని స్థిరపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి, మీకోసం ప్రార్థన చేసి పంపిస్తాను. గాడ్ బ్లెస్ యు. షలోమ్.